డోంట్ బికమ్ ఎన్ ఇంగ్లీష్ మ్యాన్, లెర్న్ ఇంగ్లీష్. అందుకని ఎప్పుడు చెప్తుంటారు, ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్. భాష మీద అభిమానం. రెండవది మన సంస్కృతి పట్ల, మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో కల్లా మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉత్తమమైనటువంటి భావం నా మనసులో మామూలుగా ఉంది. మాతృభాషలతోనే విద్య జరగాలి అందరికీ అనేది నాకు అభిప్రాయం. సభ్యులను రాజకీయాలు ప్రోత్సహించడం నాకు ఇష్టం లేదు. ఈ వారసత్వ రాజకీయాలు నాకు ఇష్టం లేదు, జవసత్వం కావాలి అంటుండేవాడిని. ఆ కుటుంబాన్ని, ఢిల్లీలో ఉన్న కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని డైనాసిటీ ఈజ్ నాస్టీ బట్ ఇట్ టేస్టీ టు మెనీ పీపుల్ అంటుండేవాడిని. పరిచయం అక్కర్లేని పెద్ద ఆయన, పంచకట్టు, తెలుగుపై పట్టు, మాటల్లో చమత్కారం, మర్యాద. ఆయనే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. ఎట్లా ఉంది సార్ ఈ రిటైర్మెంట్ జీవితం? మేము మామూలుగా చెప్తుంటాం కదా, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని. బాగా ఆడతారు కదా, చూద్దాం అక్కడికి వెళ్ళాను. అదే నా జీవితంలో మరుపు తిప్పింది. ఇవన్నీ ఉన్నాయి, ఇవి పోయినాయి అని ఆ కొరత నాకు అనిపించలేదు, కానీ కొరత అన్నిటికన్నా అనిపించింది మా అమ్మ లేదనే కొరత. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. విద్యార్థి దశ నుంచి ఆయన చైతన్యవంతంగా ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఆయన ఎదిగారు. అక్కడి నుంచే ఆయన జైలుకి వెళ్ళారు. ఆ జైల్లో నుంచే ఆయన రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేలాగా ఆయన శాసనసభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఎన్నో పదవులు చేసి చివరికి ఆయన ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా మన తెలుగువారి అందరి గౌరవ ప్రతిష్టలు పెంచారు. ఈరోజు ఆయన 76వ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన ఎన్నో పుస్తకావిష్కరణలు చేసిన వ్యక్తి. కానీ ఆయన జీవిత పుస్తకంలో మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్ని ఇవాళ ఆయన నోటి ద్వారా విందాం. నమస్తే వెంకయ్య నాయుడు గారు. నమస్కారం శ్రీరామ్. ఎట్లా ఉంది సార్ ఈ రిటైర్మెంట్ జీవితం? నేను మామూలుగా చెప్తుంటా కదా, రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అని. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం. నేను మొదటి నుంచి ప్రజా జీవనంలో అడుగుపెట్టినప్పటి నుంచి చురుగ్గా ఉండడం, ఎప్పుడు ఏదో ఒక పని చేయడం, జనాన్ని కలవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, అలా పర్యటన చేయడం, ఇది నాకు మొదటి నుంచి ఒక అలవాటుగా మారిపోయింది. దాన్ని నేను ఎంజాయ్ చేసేవాడిని. పని ఎక్కువైతే సంతోషపడేవాడిని, కానీ అలసిపోయేవాడిని కాదు. కానీ ఉపరాష్ట్రపతి బాధ్యతల నుంచి మనం విరమణ చేసిన తర్వాత అధికారపూర్వకమైన పని ఏమి లేదు, మనం పెట్టుకునేంటికి పని చెప్తే నేను అయినప్పటికీ కొంత దాన్ని మార్పు చేసి కాలేజీలు, యూనివర్సిటీలు, అలాగే విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సామాజిక సంస్థలు, రైతు సంఘాలు, ఇలాంటి వాళ్ళ సమావేశాలకు వెళుతూ ఉన్నాను, కలుస్తూ ఉన్నాను. ఎంతైనా 24/7 పని ఉంటే కానీ మనసు అంత సంతోషంగా ఉండదు. ఆ కొరత నాకు త్వరగానే రిటైర్ అయిపోయిన పని నుంచి అనే భావం మనసులో ఉంది. అది తప్పితే నాకు ఎలాంటి కొరత లేదు. కారణం ఏంటంటే నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను. వరుసగా అంచెలంచెలు ఎదిగి అన్ని పదవులు చూశాను. ఆఖరికి రాజ్యాంగబద్ధమైన ఉపరాష్ట్రపతి పదవి వరకు కూడా చేరుకున్నాను. ఏ పదవిలో ఉన్నా సరే చురుగ్గా, కరుగ్గా, మంచిగా చేశాననే సంతృప్తి నాకుంది. అందువల్ల ఎలాంటి అసంతృప్తి కానీ ఎలాంటి కొరత కానీ ఏమీ లేదు. సార్, ప్రతివారు వెంకయ్య నాయుడు గారు అంటే మంచి వక్త, మంచి నాయకులు, మంచి వ్యక్తి, ఇవే చూస్తున్నారు. యాక్చువల్గా
రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా మీరు ఎదుగుదల మన వాళ్ళందరూ గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళే పెద్ద పదవిని స్వీకరించినంత గొప్పగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అయితే నాకు తెలిసి మీరు పుట్టుకతోటే, బాల్యంతోటే చాలా టఫ్ లైఫ్ తోటి స్టార్ట్ చేశారని విన్నాను. అసలు బై బర్త్ మీరు చిన్నప్పుడే జరిగిన సంఘటన, తల్లిని దూరం చేసుకున్న దాని మీద చెప్తారా? నేను వాస్తవంగా చెప్పాలంటే ఒక సంపన్న కుటుంబంలో జన్మించాను నేను. మా తాతలు కృష్ణా జిల్లా నుంచి ఇక్కడ పొలం అమ్మితే నెల్లూరులో చాలా పొలం వస్తుంది ఎక్కువగా. కృష్ణా జిల్లా డెల్టా, నెల్లూరు అప్పుడు నాన్ డెల్టా. అందుకని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారని మా పెద్దవాళ్ళు చెప్తుంటారు. మా తాత తండ్రి ఆ చోటపాళెంలో అందరికన్నా పొలం ఎక్కువగా మాకు ఉండేది. కానీ నా చిన్నప్పుడు నా 13వ ఏట మా అమ్మని గేదె పొడిచింది. గేదె పొడిస్తే ఈ కొమ్ము యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయింది. నేను అప్పుడు చేతిలో నన్ను ఎత్తుకొని ఉన్నాను, నన్ను కింద వేసింది. ఇప్పటికి కూడా నాకు వెనక కాస్త గుంటపడ్డట్టుగా కొద్దిగా కాలక్రమేణా వయసు పెరిగే కొద్ది శరీరం ఉంది కొద్ది తగ్గిపోయింది. ఇప్పుడు నాకు అప్పుడు 13 నెలలు. అయ్యో, 13 నెలల వయసులో నేను తల్లిని కోల్పోయాను. నా జీవితంలో కొరత ఒకటే, ఎలాంటి కొరతలు లేవు మిగతావి. కొరత ఏంటంటే అమ్మను చూడలేకపోయానే, అమ్మ అనుభవం నాకు లేకుండా పోయింది అనేది ఇప్పుడు నాకు కొరతగా ఉంటుంది. ఇతరత్ర కొరతలు ఏమీ లేవు. ఆ తర్వాత నన్ను మా అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళి పక్కనే ఉండే ఊళ్ళో, మా చోటపాడు అయితే వాళ్ళ శ్రీరాంపురం, అక్కడ పెంచారు. ఆ తర్వాత క్రమేపీ చదువుకొని తర్వాత నేను నెల్లూరుకి, మొదట్లో చదువుకోవడానికి 4 కిలోమీటర్లు నడిచిపోయేవాడు స్కూల్కి. ఆ తర్వాత బస్సు ఎక్కి నెల్లూరుకి పోయి నెల్లూరులోకి చేరాను. ఆ రోజుల్లో ఈ స్కూల్ యూనిఫాములు, షూలు ఉన్నాయండి? షూలు లేవు, యూనిఫాములు లేవు, చాలామందికి చెప్పులు కూడా లేవు వాస్తవం చెప్పాలంటే. కానీ మాకు తాత వాళ్ళు ఉండారు కాబట్టి చెప్పులు అవి కుట్టించేవాళ్ళు. మామూలుగా కుట్టించుకోవడానికి చెప్పులు షాపుకి పోయి కొనుక్కోవడానికి ఇప్పుడు అలవాటు కూడా లేదు. బడి మొదట్లో పలకలు కూడా ఉండేవి కాదు. మొదట్లో ఇసుక మీద రాయించేవాళ్ళు. పాఠం చెప్తుంటే మాస్టారు ఇసుక మీద రాయించేవాళ్ళు. అది చెప్తూ ఉండేవాడు. ప్రభవ, విభవ, ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ అనే నక్షత్రాల గురించి చెప్తుంటే వాడు రండి రాయమనేవాళ్ళు. మొదట్లో అక్షరం నేర్పించి అలా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నిదానంగా మనం కాస్త నెల్లూరుకి వెళ్ళిన తర్వాత స్కూలు, మా పిన్ని వాళ్ళు ఎక్కడ నెల్లూరులో ఉన్నారు అప్పుడు, మొదట్లో స్కూలు, ఆ తర్వాత నిదానంగా హై స్కూలు, ఆ తర్వాత కాలేజీ. నేను విఆర్ హై స్కూల్ నెల్లూరులో, మొదట్లో ఏమో నేను బుచ్చిరెడ్డిపాళెం చదువుకున్న కొద్ది రోజులు. ఓకే. తర్వాత నెల్లూరుకి వచ్చాను. నెల్లూరు ఆర్ఎస్ఆర్ హై స్కూల్లో, రేబాల సుందరరామరెడ్డి హై స్కూల్, తర్వాత వెంకటగిరి రాజా హై స్కూల్లో, విఆర్ హై స్కూల్లో చదువుకొని తర్వాత విఆర్ కాలేజీలో చేరాను. మీకు అక్షరాభ్యాసం చేసిన ఉపాధ్యాయులు ఇంకా గుర్తున్నారండి? నాకు అక్షరాభ్యాసం చేసిన ఉపాధ్యాయులు ఆ రోజుల్లో చేసిన వాళ్ళు గుర్తున్నారు నాకు. కానీ వాళ్ళు స్మృతి పదం నుంచి దాదాపు కనుమరుగైపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే అక్షరాభ్యాసం చేసింది మా తాత. ఓకే. మొదటి ఉపాధ్యాయుడు ఆయన నాకు. అసలు నాకు జీవిత పాఠాలు కూడా చెప్పింది మా తాత, మా అమ్మమ్మే. వాస్తవం చెప్పాలంటే పాఠశాల చదువుకున్న దానికన్నా జీవన సత్యాలు వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పే మాటల నుంచి విని నేర్పించాను, పైకి వచ్చాను. మా ఇళ్ళు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళు, మా ఆవిడ ఉషమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇళ్ళు పక్క పక్కన ఉండేవి, బంధువులు కూడా వాళ్ళు. ఓకే. అక్కడ ఆడ కూర్చోబెట్టి వాళ్ళని, వాళ్ళ తాత ఆడ బయట ఉదయాన్నే శ్లోకాలు చెప్తుండేవాడు. నాకు బాగా, నేను మొదటిసారి మా ఆవిడ చూసింది కూడా గుర్తు నాకు. శ్రీలక్ష్మి ప్రాణలోల మౌనజన చెత్త తామరస కేల పాలాక్ష వినుత శూల దయజోడు పరమాత్మ రామ రామ అని రామరామ శతకం చెప్పేవాడు ఆయన. రామరామ శతకం, సుమతి శతకం, వేమన శతకం అలాంటివన్నీ చిన్నప్పుడే నేర్చుకునే అవకాశం ఇటు మా అమ్మమ్మ వాళ్ళ ద్వారా నాకు, అటు వాళ్ళ అమ్మ తాత ద్వారా ఆమెకి ఇద్దరికి కూడా వచ్చాయి కొంతవరకు. అయితే ఆమె ఊరిలోనే పాఠశాల విద్యతో ముగిచ్చేసింది. నేను నెల్లూరుకి వెళ్ళి తర్వాత కళాశాలలో చేరాను. అంటే మీరు తల్లి చనిపోయిన తర్వాత మీ నాన్నగారు ఎలా? మా నాన్నగారు అప్పుడు అదొక విషాదమైన విషయం ఏంటంటే, మా నాన్నగారు మా అమ్మ చనిపోయిన తర్వాత, మా అమ్మ చాలా అందంగా ఉండేదట.
5 అడుగుల 9 అంగుళాలు అని చెప్తుంటారు ఇప్పుడు కూడా ఊళ్ళో అందరూ. ఆహా. చాలా అందంగా ఉండేదని. మా నాన్నకి పొలం ఎక్కువ ఉండింది. అక్కడ అమ్మేసి వచ్చి ఇక్కడ కొన్నారు కదా, అందుకని ఆస్తి బాగుందని ఆయనకి ఇచ్చారు. ఓకే. అయితే మా అమ్మ చనిపోవడంతో మా నాన్న మనసు వికలమైపోయి అసలు కొద్ది రోజులు కనపడలా. ఆహా. కనపడడం అంటే ఇప్పుడైతే మనకి పేపర్లు ఉన్నాయి, దూరదర్శన్ ఉంది, టీవీలు ఉన్నాయి, వాటిలో తెలుసుకుంటాం ఎక్కడెక్కడ ఏందని. అప్పుడు పక్క ఊళ్ళో ఉన్నప్పుడు మనం పోతే తెలవాల్సిందే కానీ వేరే విధంగా తెలుసుకునే అవకాశం అదే కదా. తర్వాత కొద్ది రోజులకి మా నాన్న నెల్లూరులో ఉండి ఆడ నుంచి మళ్ళీ తిరిగి గ్రామానికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొద్దిగా మనసు వికలమై ఆయనకు ఒక ఆయన స్నేహితుడు ఉన్నాడు వెంకటరెడ్డి అని. ఆయన కొద్దిగా కోడెలు, ఎద్దులు, తర్వాత ఈ గుర్రాలు వీటికి పోవడం అలవాటు. ఒంగోలుకి వెళ్ళి కోడలు కొనుక్కొచ్చేవాడు ఇద్దరు. ఓకే. ఆయన మా నాన్న తోడుగా రమ్మంటుండేవాడు ఆయన వెంకటరెడ్డి. అలా ఆ తర్వాత కాలంలో వినుంటారు మీరు, ఆయన రాపూర్ తాలూకాలో ఉన్నాడు. ఆయన ఇంటి చుట్టూ కందకం ఉండేది, కుక్కలు ఉండేవి. ఓకే. ఆ తర్వాత నక్సలైట్ ఆయన చంపేశారు. కుక్కల వెంకటరెడ్డి అని అంటుండేవాళ్ళు ఆయన. అంటే పెద్ద కుక్కలు పెట్టి ఆ కందకం మీద నుంచి అది దాటి అవతలకి పోవాలా, ఆటోమేటిక్గా అది పడిపోయేది అనమాట. ఆయన ఎందుకు టార్గెట్ అయ్యారా? నక్సలైట్లు ఎందుకు ఆ రోజుల్లో కొంతమంది నక్సలైట్లో ఆ రోజుల్లో మనం తెలుసు కదా, ఊరిలో భూస్వామని అనుకున్నాను నేను, అయితే పెద్దగా ఉన్నవాళ్ళని కూడా కొంతమంది చంపేశారు ఆ రోజు చాలామంది. అంటే నక్సలైట్లు అంటే ఎక్కువగా అందరూ శ్రీకాకుళంలో నుంచి తర్వాత తెలంగాణలో ఫారెస్ట్లోనే ఊహించుకుంటాం మనం. అవును. నెల్లూరులో కూడా యాక్షన్ జరిగింది. నెల్లూరులో కూడా యాక్షన్ జరిగింది కొంతమంది. ఓకే. ఓకే. మొదట్లో శ్రీకాకుళంలో ఎక్కువగా ఉండేది, తర్వాత ఇటు పక్క తెలంగాణలో కూడా ఉండేది మొదట్లో. కానీ నెల్లూరులో ఆ సంఘటన ఒకటి అప్పుడు జరిగింది. తర్వాత వాళ్ళు ఆ రాపూర్ అడవులు ఉన్నాయి, అడవుల్లో సంచరిస్తూ వాళ్ళు యాక్షన్ కింద ఇది చేశారని చెప్పి పట్టారు. నాకు అంత లోతుగా కూడా వాస్తవం తెరవదు, ఎందుకంటే చిన్న వయసులోనే జరిగిపోయింది కదా. సో వచ్చి మా నాన్న ఊరిలో ఏం చేశాడంటే, పొలం ఉంటే చాలా పొలం అంతా అమ్మడం, ఎవరిదైనా అప్పు తీసుకోవడం 500, 1 ఎకరా రాసేయడం, 6 ఎకరా రాసి ఇవ్వడం, ఇలా చేసి చాలా వరకు పొలాలు పోగొట్టాడని చెప్పాను అందరూ ఊళ్ళో పెద్దవాళ్ళు. తర్వాత నేను చదువుకునేటప్పుడు సెలవులు ఊరికి పోతే ఊళ్ళో ఉన్న మిగతా పని చేసుకునే వాళ్ళు ఎవరు, కంసల వాళ్ళు లేకపోతే తాగిన వాళ్ళు, వీళ్ళందరూ 30 రూపాయల కమతం ఎంత ఉండేది. ఆ కమతం అంటే అప్పుడు హోల్డింగ్ ఎంత ఇదిగా ఉండేది, పొలాన్నంతా వాళ్ళదే, ఆ మామిడి చెరువు దగ్గర ఉండే పొలాలన్నీ వాళ్ళే, ఈ లింగాలపాడు భూములన్నీ వాళ్ళే చెప్తుండేవాళ్ళు. పశు సంపద కూడా ఉండేది, చాలా ఉండేది, పశు సంపద చాలా ఉండేది. అప్పుడు 8 కాళ్ళ ఎద్దులు ఉండేవి. ఒక వ్యవసాయ కమతం స్థాయిని పెట్టాలంటే మనకు 2 కాళ్ళ, 4 కాళ్ళ, 6 కాళ్ళ అని 8 కాళ్ళ ఎద్దులు ఉండేవి. తర్వాత గొర్రెలు, తర్వాత మేకలు కూడా మా తాత అమ్మమ్మ ఇంట్లో చాలా ఎక్కువగా ఉండేవి. తర్వాత ఆవులు ఉండేవి. వీటిని చూడడానికి సపరేట్గా మనిషి ఉండేవాడు మన ఇంటి వరకే. ఓకే. మిగతా గ్రామంలో కొంతమంది మామూలు చిన్నవాళ్ళు ఎవరుతారో వాళ్ళందరికీ 2 ఒక కాడి అట్టుంటే వాళ్ళు అందరు కలిపి ఈ పశుపాలన చేసే మనుషులు పెట్టుకునేవాళ్ళు. జంగిడి పశువులు కూడా అన్నట్టు గుర్తు నాకు ఆ రోజుల్లో, జంగిడి అందరే అని. కానీ మాకు దేనికి ఎదురు మేపేదానికి వేరే మనుషులు ఉండేవాళ్ళు, ఆవులు తోవడానికి వేరే మనుషులు ఉండేవాళ్ళు, గొర్రెలకు వేరే మనిషి, మేకలకు వేరే మనుషులు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. మా అమ్మ చనిపోయిన కొద్ది రోజులకి అందరూ చెప్పడం ఏంటంటే, ఈ సంసారం అంతా కుప్పకూలిపోయింది, అన్నీ వరుసగా పోయినాయి. ఎద్దులు కూడా మంచి ఎద్దులు ఉండేవట, 2 కాళ్ళ ఎద్దులు కొట్టంలోనే చనిపోయినాయి. కారణం కూడా తెరవదు. అమ్మ ఏదైనా దిగులుతో పోయినాయని కొంతమంది చెప్తారు, అది వాస్తవం కూడా మనకు తెరవదు అనుకో. మొత్తం పశు సంపద కూడా క్షీణించింది. తర్వాత నేను నిదానంగా అటు నెల్లూరుకి వెళ్ళడం, తర్వాత చదువుకోవడం, ఆ తర్వాత మళ్ళా నిదానంగా పైకి రావడం జరిగింది. మీ తాతగారి పేరండి? మా తాతగారి పేరేమో నరసపనాయుడు, అల్లూరు నరసపనాయుడు. మా అమ్మమ్మ పేరు శేషమ్మ. ఓకే. ఓకే. ఆమె పేరు గుర్తుండే దానికోసం మా మనవరాలి పేరు సుషమ్మ అని పెట్టాం మేము, శేషమ్మ నుంచి తీసుకొచ్చి. ఆయన ఏమైనా చదువుకున్నారండి? వాళ్ళందరూ ఆ రోజుల్లో పెద్ద బాల శిక్షే. ఓకే. పెద్ద బాల శిక్ష వరకు చదువుకునేవాళ్ళు, కానీ లోకజ్ఞానం చాలా మెండుగా ఉండేది. ఆ తర్వాత ఆయన ఆ రోజుల్లో మా తాత ఈ మిరపకాయలు, మన మాసూలప్పుడు ధాన్యాలు కొనేవాళ్ళతో సంబంధాలు పెట్టుకునేవాడు నెల్లూరులో ఉన్న వ్యాపార ప్రముఖులతో. ఈయన కలిసి వాళ్ళందరికీ గ్యారంటీ ఉండి ఊళ్ళో ధాన్యం వాళ్ళకి తోలించడం, మిరపకాయలు తోలించడం, వాళ్ళు అమ్మిన తర్వాత మళ్ళీ ఇస్తే ఈ దగ్గరుండి అందరికీ ఇప్పించేవాడు. నాకు కొద్దిగా తెలిసిన తర్వాత కూడా సాయంత్రం పూట అందరూ కూర్చున్నప్పుడు రాయమనేవాడు మా తాత లెక్కలన్నీ. ఓకే. ఏంద్రో ఊళ్ళో వాళ్ళందరూ లెక్కలు చెప్తున్నాడు, ఇదంతా అని అనుకునేవాడిని మొదటి విషయాలు అంత లోతుగా తెలవక.
అలా బాల్యం జరిగిపోయింది. అయితే ఈ వెనక మనం ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి, ఇవి పోయినాయి అని ఆ కొరత నాకు అనిపించలేదు. కానీ కొరత అన్నిటికన్నా అనిపించింది మా అమ్మ లేదనే కొరత. మా అమ్మమ్మని చూసే బతికాను నేను. మా అమ్మని చూసే అవకాశం లేకుండా పోయింది. తర్వాత విఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు, విఆర్ హై స్కూల్లో చదివేటప్పుడు వచ్చిన కొన్ని అనుభవాలు. మేము చదువుకుంటున్నప్పుడు ఏమైందంటే 12th క్లాస్ ఆ ప్రాంతంలో ఈయన కృష్ణ గారు నటించిన అవే కళ్ళు అని సినిమా వచ్చింది. నెల్లూరులో కాంతారావు అని ఒక థియేటర్ ఓనర్ ఉన్నాడు. ఆ సినిమా వాళ్ళ పేరు నెల్లూరు కాంతారావు అండి. కనకమహల్. ఆయన పేరు నెల్లూరు కాంతారావు పైల్వాన్. వాళ్ళ ఇంటి పేరు కూడా నెల్లూరు. వాళ్ళ అన్న నెల్లూరు కనకం బాబు అని పీటీ, చాలా టాల్గా ఉండేవాడు. హాఫ్ నెక్కర్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని వచ్చేవాడు. టిప్ టాప్గా ఉండేవాడు, అంతా నేర్పించేవాడు. ఈ కాంతారావు ఉద్యమం అప్పుడు నాకు చిన్నప్పుడు ఏమైందంటే కబడ్డీ బాగా ఇష్టం ఉండేది. కబడ్డీ, ఖోఖో. ఈ కబడ్డీ ఆడడం, మంచి మంచి టీములతో ఆడడం అటుంటే ఒకరోజు ఎవరో చెప్పారు, ఒక పలానా దగ్గర పొగతోట ఉంది, అక్కడ ఇంకా కబడ్డీ బాగా ఆడతారు, అదేందో చూద్దామని అక్కడికి వెళ్ళాను నేను. ఆ కబడ్డీ బాగా ఆడతారు కదా, చూద్దామని అక్కడికి వెళ్ళాను. అదే నా జీవితంలో మలుపు తిప్పింది. పోయి చూస్తే అక్కడ ఆడుతున్నారు కబడ్డీ. ఒక ఆయన నిలబడి వాళ్ళందరినీ పర్యవేక్షిస్తున్నాడు. నన్ను చూశాడు. చూసి నువ్వు రా ఆడుకో అన్నాడు. నేను అక్కడ జెండా ఉంది, నేను దీంట్లో మెంబర్ కాదే అన్నా నేను. మామ మెంబర్షిప్ ఏమి ఉండదు ఇక్కడ, ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు ఈ శాఖలో, ఆఖరణ ప్రార్థన ఉంటుంది, ప్రార్థన చేయడం మళ్ళీ వెళ్ళిపోవడమేనండి. అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖ అనే సంగతి నాకు తెలవదు. ఓకే. సో వెళ్ళి ఆయన కలిసినప్పుడు ఆయన నన్ను ఒక సూదంటు రాయిలాగా, అయస్కాంతలాగా ఆకర్షించాడు. ఆయన పేరు భోగాది దుర్గాప్రసాద్. ఆయన ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారి నాన్నగారి సోదరి కొడుకు. ఓకే. ఓకే. పర్రచివరని కృష్ణా జిల్లా అవనగడ్డ తాలూకా. అక్కడ ఆయన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అప్పుడు 3 జిల్లాలు, 2 జిల్లాలు కాదు అప్పటికి, ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ కలిపి దాన్ని కృష్ణా, గుంటూరు, నెల్లూరు 3 జిల్లాలకు కలిపి ఒక విభాగం అనేవాళ్ళు, ఒక విభాగం. దాని ప్రచారకగా ఉండేవాడు దుర్గాప్రసాద్ గారు. ఆయన నన్ను సుదండరాయిగా ఆకర్షించాడు. ఆకర్షించి ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కి పోవడం, అది ఆర్ఎస్ఎస్ అంటే తెలుసుకోవడం, ఆ తర్వాత ఆటలు, అక్కడ మిగతా అన్నీ అభ్యాసం కావడం, మాట్లాడడం కూడా కొద్దిగా అలవాటు కావడం, అవన్నీ జరిగాయి. ధైర్యంగా కర్రసాము చేయడం, కబడ్డీ, చిన్న చిన్న పోటీల్లో పాల్గొనడం, వీటన్నిటిలో. ఈ కబడ్డీ నేర్చుకోవడానికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ శాఖలో చేరడమే నా జీవితాన్ని మలుపు తిప్పిందని నేను అనుకుంటున్నాను. ఈ ధైర్యం అన్నిటికన్నా ముఖ్యంగా. తర్వాత ఒక రకమైన జాతీయ భావన, తర్వాత సామాజిక స్పృహ, ఈ 3 రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ద్వారా ఆ దుర్గాప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో నాకు అబ్బాయి. తర్వాత ఈ సంఘటన ఒకటి నన్ను జనానికి గుర్తు ఉండేట్టుగా చేసిన సంఘటన ఏంటంటే, ఆ అవేకళ్ళు సినిమా వచ్చిన రోజు మేమంతా సాయంత్రం అయితే నెల్లూరు అందరూ ట్రంక్ రోడ్డుకి వెళ్ళాలి. విజయవాడ అటు బీసెంట్ రోడ్డు, బందర్ రోడ్డుకి వెళ్ళినట్టు, హైదరాబాద్లో ఒకప్పుడు అబిడ్స్ దాకా వెళ్తే కానీ సాయంత్రం అటు తిరిగి వస్తే కానీ అందరికి తోచేది కాదు మామూలుగా. ఇప్పుడు అబిడ్స్ పాత అయిపోయింది అనుకోండి. అలా నెల్లూరులో ట్రంక్ రోడ్డుకి వెళ్ళేవాళ్ళం. ట్రంక్ రోడ్ అది, ఆ పేరు, దాని రోడ్డు పేరు ట్రంక్ రోడ్డు. చెన్నై నుంచి కలకత్తా దాకా ఉండేది ఆ రోడ్ని ట్రంక్ రోడ్ అనేవాడు. కానీ ఆ ట్రంక్ రోడ్ మధ్యలో బజార్ వచ్చేసింది, అంతా టౌన్ అంతా షాపులు వచ్చాయి. అందరూ అటు వెళ్ళి సాయంత్రం ఒక రౌండ్ ట్రంక్ రోడ్డు తిరిగి వచ్చేవాళ్ళు. మామూలుగా టీలు తాగే అలవాటు ఉన్నవాళ్ళు పోయి టీలు తాగేవాళ్ళు అక్కడ సిమ్లా హోటల్లో. అంటే ఇప్పుడు ఆ కోమల విలాస్ ఉన్నదేనా? అదే రోడ్డు, కోమల విలాస్ ఉండే హోటల్ కూడా అదే రోడ్డులో ఉంది. కోమల విలాసు, చంద్రభవనం, రమణ విలాసు, ఆ తర్వాత వెంకటరమణ నేతి మిఠాయి స్టాలు, అవన్నీ ఉన్నాయి. జయహింద్ మిఠాయి స్టాలు, ఆ పెన్ కార్నర్ అని, పెన్నుల షాపు, పూర్ణాకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ ఉన్నాం మేము, అందరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఈ లోపల కుర్రోడు పరిగెత్తుకుంటూ చెప్పాడు, మన స్టూడెంట్ని కాంతారావు కొట్టేసి అవతల పడేసాడు ఈడ్చని. ఎందుకు కొట్టాడు అని అందరం ఉన్నవాళ్ళని కూడగట్టుకొని థియేటర్లోకి వెళ్ళాం. వెళ్ళి ఏంటో మా స్టూడెంట్ కొట్టారు అంటే, వీరే ఒకటి రావడానికి అని చెప్పి అతను కాంతారావు ఆయన మనుషులు మమ్మల్ని నెట్టేశారు. మేము తిరుగుబడి కాంతారావు బలం అంత గొప్ప, ఇది అంతా ఆయనకి శక్తి ఉందనే సంగతి మనకు తెలవదు, బలగం ఉందనే సంగతి తెలవదు. అంటే వాళ్ళు మమ్మల్ని నెట్టేసి బలంగా గేట్ వేసారు. మేము పోటీ పడలేక ఒక రకంగా వచ్చేసి మరుసటి రోజు ఈ ఘటన ఇతనికి గుణపాఠం చెప్పాలని టౌన్ అంతా తిరిగి అన్ని స్కూళ్ళు బంద్ చేయించి అందరం వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే థియేటర్ మీదకి వచ్చి వెళ్ళి రాళ్ళకి వెళ్ళేసాం.
వాళ్ళు లోపల నుంచి మా మీద సోడా బుడ్డు వేసారు. సోడా బుడ్డు అప్పుడు గుండు పిన్ను వేసులు పెట్టేవాళ్ళు, అవును. మామూలు పిన్ను, దాంట్లో ఏదో మరి ఏది కలిపేవాళ్ళు ఏమో తెలియదు మనకి. అవి వేసారని చెప్పి అన్నాడు. పోయి గుచ్చుకునే వచ్చి మామూలుగా వెంటనే పడిన తర్వాత కింద పడితే మేము తిరిగి రాళ్ళు వేయడం, చాలా కొంతవరకు గేటు పాల్గొంటాం. కానీ అంతిమంగా థియేటర్ ధ్వంసం చేద్దాం అనే ప్రయత్నం విజయవంతం కాదు. వాళ్ళ మనుషులు, ఆయన దానికి తోడు ఆయన సిపిఎం సానుభూతిపరుడు ఆ రోజుల్లో, ఓకే. వాళ్ళు కూడా వచ్చి తర్వాత మళ్ళీ వెళ్ళి జిల్లా విద్యా బంద్కి పిలిపించాం. అప్పుడు ఒక స్ట్రైక్ చేస్తుంటే అందరూ వచ్చి సెలవులు ఇచ్చేశారు అన్నిటి కాలేజీలకి, స్కూళ్ళకి. ఇస్తే బంధువులు అందరూ వచ్చి నెదురు కాంతారావు ఫైలు అనయ్య, ఆయనతో పెట్టుకోవడం ఏంది, వాళ్ళది కపాటిపాళెం ఏరియా, కపాటిపాళెం వాళ్ళతో మీరేనా అని అందరిని తీసుకెళ్ళిపోయారు పిల్లలందరినీ. నన్ను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నా నేను చెప్పారు, కానీ నేను ఏం పర్వాలేదని ఉంటామని ఆర్ఎస్ఎస్ ఈ అనుబంధం ఉంది కదా ఉండిపోయాం. ఉండి జిల్లా మొత్తం అంతా తిరిగి అన్ని కాలేజీలు, స్కూళ్ళు అన్నీ జిల్లా బంధుకు పిలిపించి మళ్ళీ ఊరేగింపు చేసాం. చేసి థియేటర్ పైన దాడి చేసాం. తర్వాత పోలీసులు రావడం, లాఠీ చార్జ్ చేయడం, గొడవ అయిపోయింది. జిల్లా వ్యాప్తంగా కొనసాగింది సమ్మె. అసెంబ్లీలో కూడా లేవనెత్తారు అప్పుడు దాన్ని. అక్కడ ఓకే స్టూడెంట్స్ కాంతారావు ఘర్షణ ఎందుకు అరెస్ట్ చేయలేదు స్టూడెంట్స్ అని. తర్వాత బ్రహ్మారెడ్డి గారు అరెస్ట్ చేస్తున్నారని ప్రకటించాడు. నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, మాధవరావు గారిని. మొదట ఆ రోజుల్లో జనసంఘ ఎమ్మెల్యే ఆయన ఇంకా కొంతమంది ఎవరెత్తారు. తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మీరు ఇన్ని గొడవల్లో ఉన్నారు, చదువు మార్కులు ఎలా వచ్చాయండి? చదువు బాగుంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. మా యూనివర్సిటీ ప్రొఫెసర్ అనేవాడు, ఒరే నువ్వు అప్పుడప్పుడు వచ్చి ఉంటేనే ఎలా వస్తున్నాయి మార్కులు నీకు, నువ్వు పూర్తిగా తదేకంగా చదువు మీద దృష్టి పెట్టి ఉంటే ఇంకా మంచి తెలివైనవాడు అయి ఉండేవాడిని. నేను వేరే చెడుతురు కూడా అలవాటు కాదు నాకు మొదటి నుంచి. ఒకటి మా అమ్మ తాతయ్య చెప్పిన మాటలు, మన వంశం కుటుంబం పెద్దది అది అని. రెండవది ఈ ఆర్ఎస్ఎస్తో వచ్చిన అనుబంధం, దాంతో క్రమశిక్షణ, కొన్ని పద్ధతిగా ఉండాలనే అలవాటు అవుతుంది, బాగా వచ్చింది. చదువుకొని మనం పైకి రావాలి అన్నట్టుగా. తర్వాత అందరూ ఊళ్ళో సెలవులకు పోయినప్పుడు చెప్పేవాళ్ళు కదా, ముప్పరపోళ్ళ కమతం ఎలా ఉండేది, ఇది అట్టు ఉండేది అని, మనం పైకి రావాలి అని. తర్వాత మా అమ్మ నన్ను ఎత్తుకొని ఎగరేస్తూ చిన్నప్పుడు మా వాడు వకీలు కావాలా, పెద్ద వకీలు అవుతాడని చెప్పి అంటుండేదట. అందుకని వకీలు కావాలని కూడా మనసులో ఉంది. కాబట్టి చదువుకొని లా చేరాను నేను. ఓకే. లా చేరినప్పుడు నాకు అప్పటికే పెళ్ళి అయిపోయింది. కారణం ఏంటంటే మా ఊళ్ళో ఉన్న బంధువులు అందరూ, మా నాన్నకు తర్వాత కొద్ది రోజు మా నాన్న వెనక్కి వచ్చాడు, వచ్చి ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత ఆయన ఒకరోజు బయట పొలం నుంచి వస్తూ పడిపోయాడు. మేమందరం చూస్తున్నాం ఊరు బయట, పరిగెత్తుకుంటూ పోతే తర్వాత వస్తే బెడ్ సోర్ లాగా కాళ్ళకి ఇది వచ్చింది. తీసుకొచ్చి ఉంచినప్పుడు బంధువులు అందరూ నాన్న చూడాలయ్యా, నువ్వు చూసుకోకపోతే నేను వెళ్ళి చదువుకోవాలయ్యా, నేను పోయి చదువుకొని లా చదువుకోవాలా, నేను ఏడు చూస్తాను ఉన్నారు మా అక్కవాడు అందరూ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారంటే అందరూ బంధువులు అందరూ ఒత్తిడి చేశారు. లేదు అబ్బాయి కర్తవ్యం తండ్రిని చూసుకోవడం తల్లిదండ్రులని, కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలని. ఇదేంద్రా ఈ పెళ్లి చేసుకో, నేను ఆర్ఎస్ఎస్ అవి అలవాటు అయిపోయి ఇదేందని ఒత్తిడి చేస్తుంటే నెల్లూరుకి వెళ్ళి సంఘంలో అడిగి చెప్తారే అన్న. ఊళ్ళో ఒత్తిడి ఎక్కువైపోయింది. నెల్లూరుకి వచ్చాను. వచ్చి దుర్గాప్రసాద్ గారిని అడిగితే ఆయన మన హిందూ ధర్మం ప్రకారం తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడి పైన ఉంటుంది, అందువల్ల వాళ్ళ మాట విని పెళ్లి చేసుకో. ఈయనేంద్ర వద్దు మనకేదో మంచి సలహా చెప్తాడు అనుకుంటే ఈ సలహా చెప్పాడు అనుకో, నచ్చని సలహా. ఆ తర్వాత ఆ సలహా కూడా నచ్చక విజయవాడకు వచ్చి ఆర్ఎస్ఎస్ స్టేట్ కార్యాలయం ఉంది, సోంపల్లి సోమయ్య గారు ఉండేవాడు, ఆయన స్టేట్కి అంత చీఫ్. ఆయన్ని అడిగితే ఆయన కూడా బాగా శ్రద్ధగా విని, నేను వెళ్ళి బెనారస్ యూనివర్సిటీలో ఎంఏ చదువుకోవాలా, లా చదవాలా, సైమిల్టేనియస్గా చదివే అవకాశం ఉంది బెనారస్లో. బెనారస్ నాగపూర్లో మనం ఎంఏ చదవచ్చు, అదే టైంలో లా కూడా చేయవచ్చు. ఓకే. అలా చేసిన వాళ్ళు ఎంఏ ఎల్ఎల్బి, ఒక ఆయన ఆర్ఎస్ఎస్లో ముఖ్య శిక్షకుగా వచ్చాడు సుందరేశం అని, ఆయన విని ఇవన్నీ నేను కూడా అటు చేద్దాం అనుకుంటున్నాను. అంటే పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లి చేసుకున్నప్పుడు మా బంధువులు అమ్మాయిని చూసి చేసుకున్నాం. మేనమామ కావాలి నాకు, ఆయన సొంత మేనమామ కాదు కానీ కజిన్. బట్ అప్పుడు ఒక కండిషన్ ఏంటంటే పెళ్లి చేసుకుంటాను కానీ మా నాన్నను చూసేవాళ్ళని చేసుకుంటాను, ఆ కుటుంబం నుంచి చేసుకుంటాను నేను. వాళ్ళు మేము మా రంగ బావే కదా, నా నాన్న బావ అనేవాడు, మేము చూసుకుంటామని చెప్పారు వాళ్ళు. సో పెళ్లి చేసుకున్నా రాజు అవుదామని వెళుతుంటే మా ఆవిడ అంది, మరి దూరంగా వెళితే రాకపోకలు అంత ఇబ్బందిగా ఉంటాయి కదా, అందుకని దగ్గరలో జారమంది. తిరుపతిలో లా లేదు అప్పుడు, వెంకటేశ్వర యూనివర్సిటీలో లా కోర్సు లేదు. ఓకే.
విశాఖపట్నంలో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఉస్మానియా యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో. అందుకని విశాఖపట్నం పోయి దాజారే. ఈ కాంతారావు గొడవల్లో చురుకురా అంటే ఎవరో వెంకయ్య అంట పిల్లడు మనం ధైర్యంగా ఎదుర్కొన్నాడు అని బాగా పాపులారిటీ రావడానికి మొదటి కారణం అది, స్టార్టింగ్ పాయింట్. తర్వాత విశాఖపట్నం చేరిన తర్వాత జయాంధ్ర మూమెంట్ రావడం. జయాంధ్ర మూమెంట్లో తెన్నేటి విశ్వనాథం గారు విశాఖపట్నంలో ఉండేవాడు, ఆయనతో పరిచయం మాకు. ఆయన లచ్చన్న గారు కూడా విశాఖపట్నంలో ఉండేవాడు. వాళ్ళిద్దరితో అనుబంధంతో జయాంధ్ర మూమెంట్లో చేరడం. విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితిని ఒకటి ఎన్నుకున్నారు అప్పుడు. దానికి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు, చురుగ్గా ఉన్నాను. దాంతో విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు 6 నెలల పాటు పర్యటనలో అప్పుడు విశ్వనాథం గారితో కలిసి ఆయన అన్ని దగ్గర పోయి సభల్లో పరిచయం చేయడం. ఈ రామలక్ష్మణులు యాగరక్షణకు విశ్వామిత్రుడు తీసుకొచ్చినట్టుగా నేను ఇద్దరిని తీసుకొచ్చాను, నన్ను హరిబాబు గారిని పరిచయం చేసేవాడు ఆయన. వీళ్ళు ముందు మాడతారు వినండి అని. ముందు మనం మాడితే వినేవాళ్ళు అప్పుడు అంత తెలియదు కదా, నెల్లూరు తెలుసు కానీ ఇవి గొప్ప అది అని, మిగతా వాళ్ళకి అంత అప్పటికి అనుభవం లేదు. బట్ ఆయన చెప్పిన తర్వాత జనాలు అంత పెద్ద సంఖ్యలో ఉండేవాళ్ళు. మేము మాట్లాడిన తర్వాత నిదానంగా ఎవరో వెంకయ్య అంట చాలా వేగంగా మాట్లాడుతాడంట, అది ఇదని జనాలు అందరూ బాగా అన్ని ఊళ్ళో ప్రచారం అయిపోయి తర్వాత మొత్తం రాష్ట్రం అంతా కూడా గుర్తింపులోకి రావడానికి జయాంధ్ర ఉద్యమం ఒకటి, ఆ నాయకత్వ లక్షణాలు కొద్దిగా పెరగడానికి వాటికి జయాంధ్ర ఉద్యమం కారణమైంది. అదే తెలుగు భాష మీద మీకు ఆ పట్టు ఎలా వచ్చింది, ఆసక్తి ఎలా వచ్చిందని అడుగుదాం అనుకున్నా. తెలుగు భాష మీద పట్టు రావడానికి ఒకటేమో కారణం, మా తాత ఊళ్ళో వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ పెద్ద బాల శిక్ష, సుమత్ శతకం, రామరావు శతకం ఇవన్నీ చెబుతూ ఉండడం భాష వినడానికి బాగుంది అన్నట్టుగా. నెల్లూరు చదువుకునేటప్పుడు గ్రూపులు తీసుకోవాలి మీరు డిగ్రీలో, ఏదో గ్రూపు హెచ్ఈపి అనో, అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ అనో. నేను తెలుగు హిస్టరీ, తెలుగు ఎకనామిక్స్, పాలిటిక్స్ తీసుకున్నాను. ఓకే. అంటే తెలుగు సులభంగా ఉంటుంది అని వాస్తవంగా చెప్పాలంటే. ఆ తర్వాత తెలుగులో ఆయన మాకు పోదురు హనుమజ్ఞానక్రమ శర్మ అని ఒక మాస్టర్ ఉండేవాడు. ఆయన పంచకట్టు, బొట్టు, కండువా వేసుకొని ఇలా వేసుకొని వచ్చేవాడు. చూడగానే ముచ్చటగా ఉండేవాడు ఆయన. మనిషి హైట్ తక్కువ కానీ పండితుడు, కళ్ళు ఉండేది మొహంలో. ఆయన తెలుగు క్లాసులకు ఏం పోతారని అంటుండేవాళ్ళు మిగతా వాళ్ళు. మొత్తం 2 సార్లు వెళ్ళి ఆయన పాట విన్న తర్వాత నేను ఆయన వాక్చాతుర్యం, ఆయన పాండిత్య ప్రకర్షకు ఆకర్షితున్నాను అని తెలుగు క్లాసులకు పోవడం నేర్చుకున్నాను, అలవాటు చేసుకున్నాను పూర్తిగా. దాంతో తెలుగు భాష మీద అభిమానం, తెలుగు భాష మీద పట్టు వచ్చింది. ఓకే. అంటే మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అంటే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం నాకు లేదు. ఓకే. మా అమ్మ కోరిక మీదట లా చదివి వకీలు కావాలా, మంచి పేరు తెచ్చుకోవాలనేది అది ఉండేది ఉద్దేశం. బట్ 1974లో అటు గుజరాత్లో నవనిర్మాణ సమితి ఆందోళన, బీహార్లో ఛాత్ర సంఘర్ష సమితి ఆందోళన, ధరల పెరుగుదల, అవినీతి, వీటికి వ్యతిరేకంగా ఆ రోజుల్లో అక్కడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము వింటూ ఉన్నాం. సంఘానికి పరిచయం కావడం, తర్వాత నిదానంగా విద్యార్థి పరిషత్కు పరిచయం కావడం, అఖిల భారత విద్యార్థి పరిషత్ పరిచయం కావడం, మీటింగ్కి వెళ్ళడం, బయట వినడం, దాంతో ఈ మూమెంట్ గురించి వినడం. సరే ఇదంతా తర్వాత నిదానంగా దానికి జయప్రకాష్ నారాయణ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన్ని పిలవడం, ఆయన ఉపన్యాసం వినిపిద్దామని జార్జ్ ఫెర్నాండెజ్ని పిలిచాం యూనివర్సిటీలో, స్టూడెంట్స్ అందరినీ అడ్రస్ చేయమని. తర్వాత మన జయప్రకాష్ నారాయణ గారిని పిలిచాం. తర్వాత ఎమర్జెన్సీ పెట్టారు. ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నాకు ముందు రోజు రాత్రి ఆర్ఎస్ఎస్ నుంచి కబురు వచ్చింది మాకు, రాత్రికి ఎమర్జెన్సీ పెట్టబోతున్నారు, అందరూ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోండి అని. అందరికీ జనరల్గా నోటి మాటల ద్వారా ఒకరికొకరు కబురు చేసుకొని తెలియజేసి, సరే కనబడకుండా వెళ్ళిపోయాను. నేను కూడా వెళ్ళిపోయి ఒక 2-2.5 నెలల పాటు మారువేషం వేసుకొని కొద్దిగా స్కూటర్లో వెనక ఒక అమ్మాయిని ఎక్కించుకొని, ఏదో ఒక అమ్మాయిని, తెలిసిన అమ్మాయిని ఆ రోజుల్లో, అంటే అమ్మాయిలు వెనక్కితో పోయి స్కూటర్ పోతుంటే అనుమానించరని చేసుకొని వెళ్ళి గుంటూరు, కృష్ణా, చిత్తూరు ఈ జిల్లాల్లో, నెల్లూరు ఈ జిల్లాలో తిరుగుతూ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గోడల మీద రాసేవాడు. గోడల మీద అంటే ఈ మామూలు గోడల మీద కాదు, బోర్డులు ఉంటాయి. కాంగ్రెస్ ఆఫీస్ బయట బోర్డు, నల్ల బోర్డు, దాని మీద రాసేవాడు. కాంగ్రెస్ ఆఫీస్ అయితే అందరూ వస్తారు చూడడానికి, తెలవాలన్నట్టుగా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది, అటు చేసింది, ఇటు చేసిందని చెప్పాను. ఇలా చేస్తూ ఉన్నాం. ఒకరోజు నేను విజయవాడలో స్కూటర్ తీసుకొని మా స్నేహితుడి దగ్గర, శశిభూషణ్ అని, అలంకార్ థియేటరు తీసుకొని గుంటూరుకి వెళ్ళి అక్కడ కొన్ని కరపత్రాలు, కొంత లిటరేచర్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వచ్చా.
వచ్చినప్పుడు అక్కడ ఆ థియేటర్ బయట రామ్మూర్తి అనే సర్కిల్ ఇన్స్పెక్టరు ఆ థియేటర్ యజమానితో మాట్లాడుతున్నాడు, మా మిత్రుడు యజమాని శశిభూషణ్తో. ఏమని, ఎక్కడే ఇంటెలిజెన్స్ ఏమో వెంకయ్యనాయుడు ఇక్కడే విజయవాడ చుట్టుపక్కల తిరుగుతున్నాడు అంటున్నారు, మాకేం ఎక్కడ కనపడడం లేదు ఏందని అంటుంటే, ఆ థియేటర్ యజమాని మేనేజరు రాంప్రసాద్ అని కురవాడు, నేనంటే అభిమాని, బట్ అతనికి విషయం తెలియదా. మామూలు వెంకయ్యనాయుడు గారు సార్ స్కూటర్ తీసుకెళ్ళి, బాబు స్కూటర్ తీసుకెళ్ళి వస్తాడు సార్ మళ్ళా అన్నాడు. అంటే అతను అక్కడ ఉన్నాడు. నేను వెనక్కి వచ్చాడికి వాళ్ళు చేయబట్టుకున్నాడు. ఏంటి రామూర్తి పాపులర్గా ఉన్నాను కదా అంటే, ఎందుకయ్యా అంటే డిఎస్పీ ఉన్నాడు బయట, మాడు బాకండి అరెస్ట్ చేస్తున్నామేమని అన్నాడు. నేను అరెస్ట్ అయిపోయి లోపలికి వెళ్ళా. మొదట్లో ఈ జయాంధ్ర మూమెంట్లో అరెస్ట్ అలవాటైంది. 3 నెలలు ఉన్నాను అప్పుడు అందరిని అరెస్ట్. అయితే ఆ రోజు జైలు పెద్ద ఇదిగా ఉండేది, సరదాగా ఉండేది అంతా. జైలు సూపరింటెండెంట్ జయాంధ్రే, జైలు జయాంధ్రే, ఇంకా పోలీసులు జయాంధ్రే, మనం కూడా జయాంధ్రే రావడం, లిబరల్గా ఉండేవాడు. అది మొదట్లో జైలు అంటే భయం పోయింది పూర్తిగా అసలు. అనుమానం లేకుండా. తర్వాత ఈ జయప్రకాష్ నారాయణ గారిని నేను యూనివర్సిటీ తీసుకొచ్చి ఉపన్యాసం ఇప్పించాను. తర్వాత జయప్రకాష్ నారాయణ గారు ఛాత్ర సంఘర్ష సమితి అని పెట్టాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్. దాన్ని నన్ను కన్వీనర్గా ప్రకటించాడు. ఇందర్సేన్ రెడ్డి గారు ఇప్పుడు త్రిపుర గవర్నర్, ఆయన జాయింట్ కన్వీనర్. ఆంధ్ర తెలంగాణని వేరుగా లేకపోయినా ఆ ప్రాంతం నుంచి నేను, ఇక్కడి నుంచి ఈయన ఇందర్సేన్ రెడ్డి మమ్మల్ని నన్ను కన్వీనర్గా, ఆయన జాయింట్ కన్వీనర్గా ప్రకటించాడు. మొత్తం అంతా రాష్ట్రం అంతా తిరిగి స్టూడెంట్స్ని మొబిలైజ్ చేయడం అంతా. ఈ 2.5 monthsకి దారి కనుక్కొని నేను ఎక్కడున్నానని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విశాఖపట్నం జైల్లో పెట్టారు. తర్వాత హైదరాబాద్ జైలు, మన ముషిరాబాద్ జైలుకి మార్చారు. కోరిక మీద కుదిరోరికి, కోరిక మీద కాదు, దానికి కూడా చిన్న స్టోరీ ఉంది. ఏంటంటే వైజాగ్ జైల్లో ఉన్నాం, అక్కడ తెనేటి విశ్వనాథం గారు, రచ్చన్న గారు అందరు ఉన్నారు. నాకెవరో చెప్పారు, హైదరాబాద్ జైల్లో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, పార్టీ నాయకులు అంతా అక్కడ ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు, అక్కడైతే బాగుంటుందని. నేను ముందు ట్రాన్స్ఫర్కి పెట్టుకుంటే వాడు ట్రాన్స్ఫర్ యాక్సెప్ట్ చేయలేదు. కానీ లోపల మధ్యలో సంజయ్ గాంధీ వచ్చాడు వైజాగ్కి. కొత్త రఘురామయ్య గారు మంత్రి అప్పుడు, గుంటూరు, ఆయన ఇందిరాగాంధీకి విధేయుడు. ఆయన సంజయ్ గాంధీ తీసుకొచ్చి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాం పాలిటిక్స్లో, స్టార్టింగ్ లాంచింగ్ ఫ్రమ్ విశాఖపట్నం, రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని సంజయ్ గాంధీ తీసుకొచ్చాడు. మాకు జైల్లో ఉన్నప్పుడు మెసేజ్ వచ్చింది, ఏమని, ఆ మీటింగ్ డిస్టర్బ్ చేయాలని. సో మనం ఏం డిస్టర్బ్ చేయగలం, జైల్లో ఉంటే. సరే కడుపు నొప్పి ఉందంటే ఆ కేజీహెచ్ హాస్పిటల్ రెఫర్ చేసేవాళ్ళు కొద్దిగా లిబరల్గా అందరినీ. అక్కడికి పోయి మనం డాక్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఎమర్జెన్సీకి అనుకూలం కాదు కదా, వాళ్ళు పరీక్షలు చేసి అవి చెప్పి ఏదో చేసి ఇచ్చేవాళ్ళు. అక్కడ మన స్టూడెంట్స్ని పిలిపించి మాడాం. ఏమని, ఇట్లా వస్తున్నాడు దస్పల్లా గ్రౌండ్స్, దస్పల్లా హోటల్ ఉంది, ఇప్పుడు దస్పల్లా గ్రౌండ్స్ అని ఉండేది అప్పుడు. అవును. జైపూర్ మహారాణి, జైపూర్ అంటే రాజస్థాన్ జైపూర్ కాదు, ఒరిస్సా జైపూర్. అవును. వాళ్ళది ఉండేది అక్కడ మీటింగ్ పెట్టారు, మీటింగ్ డిస్టర్బ్ చేయాలని. సరే చెప్పి మాట్లాడాం, అందరితో మాట ఇచ్చాను. తర్వాత మీటింగ్ మొదలైంది, కొంచెం వందల మందిని పోలీసులు పెట్టారు, అంతా వచ్చారు, వింటున్నారు. మీటింగ్ మొదలు పెట్టాడు ఆయన రాజీవ్ గాంధీ తీసుకొని సంజయ్ గాంధీని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈజ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్నాడు. అనగానే కింద నుంచి ఎవడు అది అరవడం మొదలుపెట్టారు. అందరూ అరిసేసరికి పోలీసు వాళ్ళు నెడుతున్నారు. ఈ లోపల ఎవరికి వాడు పాము అని అరవడం మొదలుపెట్టారు. ఏంటంటే మా మిత్రులు కొంతమంది ప్లాస్టిక్ కవర్లో నీళ్ళ పాములు ఏం చేయవు, వాటిని తీసుకొచ్చి కవర్ కట్టుకుంటే ఆడ వదిలేశారు. అక్కడక్కడ వదిలేసి పాము అని అరవడం మొదలుపెట్టారు. ఎవరికి వాడు తోసుకోవడం, ఆ తర్వాత పోలీసు లాఠీ ఛార్జీ, మొత్తం మీద రసాబసగా మారి ఆ మీటింగు ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ఇతను జైల్లో ఉండి కూడా ఇలాంటి అన్నీ చేస్తున్నాడు, ఇతను ఇక్కడి నుంచి ఇమీడియట్ ట్రాన్స్ఫర్ చేయమని హైదరాబాద్కి మార్చారు. నాకు వైజాగ్ నుంచి హైదరాబాద్కి రైల్లో కూడా బేడీలు వేశారు, 2 చేతులు బేడీలు తీరా. రిక్వెస్ట్ చేశాను నేను, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వేసుకుంది లేవయ్యా మళ్ళీ. సార్ మాకు ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, బేడీలు వేయాల్సిందే, మీరు ప్రమాదకరమైన వ్యక్తి. సరే మళ్ళీ ముషిరాబాద్ జైలుకి వచ్చాం. అట్లా 17.5 నెలల పాటు జైల్లో ఉన్నా. జైలు జీవితం మరొక మలుపు తిప్పింది. ఏంటంటే చదువుకొని ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను నేను. ఈ ఇందిరాగాంధీ ఏంది, జైల్లో పెట్టడం ఏంది, మన నియంతృత్వం ఏంది, అన్యాయం ఇదని జైల్లో మేము రోజు సాయంత్రం సమావేశాలు పెట్టుకునేవాళ్ళం. అటు జనసంఘ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, స్వతంత్ర పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్, సోషలిస్టులు, తర్వాత అక్కడి నుంచి నక్సలైట్లు ఉండేవాళ్ళు. వెంపట భారతి, వెంపట సత్యం, శ్రీకాకుళం, ఆ నుంచి
కోటేశ్వరరావు అని వైకే అని, ఆ కోటేశ్వరరావు వేరు, ఈ కోటేశ్వరరావు వేరు. ఆయన తర్వాత రాచకోట విశ్వనాథ శాస్త్రి, విశ్వనాథం గారు, రచన గారు కొద్ది రోజులు ఉన్నారు, అందరూ ఉన్నాం కదా. సాయంత్రం కూర్చున్నప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడేవాళ్ళు. మనం క్వశ్చన్ ఆన్సర్ అడగవచ్చు ఫ్రెండ్లీగా. అంటే చేయదని ఏ రోజుకి ఆ రోజు కొంత జనరల్ పొలిటికల్ నాలెడ్జ్ పెరిగింది. తర్వాత పట్టుదల కూడా వచ్చింది. మనల్ని ఇందిరాగాంధీ అరెస్ట్ చేసింది దెబ్బతీయాలని. మనం జైల్లో బాగా తిని మంచిగా ఎక్సర్సైజ్ చేసి దిగులు పడకుండా బయటకు వెళ్ళి ఇందిరాగాంధీని మనం గుణపాఠం చెప్పాలా, ఎన్నికల్లో ఓడించాలా అనే పట్టుదల పాలిటిక్స్ వైపు మొగ్గింది. ఓకే, అది ఒక ప్రధాన కారణం. అంటే ఇక మీరు ఫస్ట్ ఉదయగిరిలో పోటీ చేశారు. 1977లో లేదు, 77లో నేను ఒంగోలులో పోటీ చేశాను. 77లో ఎమర్జెన్సీ ఐబీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీకి. ఏమని? దేశంలో రైళ్లు సరిగా నడుస్తున్నాయి, బస్సులు బాగా నడుస్తున్నాయి, కాలేజీలు స్కూళ్ళు బాగా నడుస్తున్నాయి, ఎక్కడ గొడవలు లేవు, ప్రశాంతంగా ఉంది, అందరూ ఇందిరమ్మ పుణ్యాన్ని దేశం ప్రశాంతంగా ఉంది, ఎక్కడ స్ట్రైకులు లేవు, ఏమి లేవు అంటున్నారు. అందుకు జార్జి స్ట్రైక్ చేయించున్నాడు, రైల్వే స్ట్రైక్, అవి ఏమి లేవు. అందుకని ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీరు ఎమర్జెన్సీ ఎత్తేసి ఎలక్షన్లు పెడితే, ఎందుకంటే ఎలక్షన్లు పెట్టలేదు, 5 ఏళ్ళు ఉన్నదాన్ని 6 ఏళ్ళు చేసింది ఆమె. 5 ఏళ్ళు ఉన్నదాన్ని 6 ఏళ్ళు చేసింది. ఇది పార్లమెంటు అసెంబ్లీ పీరియడ్ అన్యాయంగా అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆమె నమ్మి ఎమర్జెన్సీ తీసేసి ఎలక్షన్ పెట్టింది. పెడితే నన్ను జైలు నుంచి కూడా విడుదల చేశారు. విడుదల చేసి ఆర్డర్ వచ్చింది, ఊరికి వెళదాం అని సంతోషంగా వస్తుంటే ఈ లోపల ప్రాంతీయ వార్తల్లో న్యూస్ వచ్చింది. జయప్రకాష్ నారాయణ గారు ప్రతి రాష్ట్రంలో ఒక యూత్కి టికెట్ ఇమ్మన్నాడు జనతా పార్టీ తరఫున. జనతా పార్టీ అనేది ఒక పార్టీ కాదు, జనసంఘం, ఓల్డ్ కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ ఇవన్నీ కలిపి మెర్జ్ అయింది. జైల్లోనే అందరు జైల్లో ఉన్నారు. అటు జేపీ జైలు, ఆయన మొరార్జీ దేశాయ్ జైలు, కృపలాని గారి జైలు, వాజ్పేయి గారి జైలు, అద్వానీ గారి జైలు, ఈ జైల్లోనే వీళ్ళందరూ మాడుకొని జేపీ గారి సలహా మేరకు మీరు వేరువేరుగా పోటీ చేస్తే ఆమె ఏం చేయలేరు, ప్రతిపక్షాలన్నీ ఐక్యం అవ్వాలా, అయితేనే మీరు ఈ నిరంతత్వాన్ని వ్యతిరేకించగలరని ఆయన సలహా చెప్తే అన్నీ కలిపి జనతా పార్టీ అని ఏర్పడ్డాయి, కమ్యూనిస్ట్ పార్టీని మినహాయించి. సో జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీ తరఫున ఒక యూత్కి స్టేట్లో ఒకరి టికెట్ ఇవ్వన్నాడు జేపీ. సో ఆంధ్రప్రదేశ్లో నా పేరు సెలెక్ట్ చేశారు. సంజయ్ రెడ్డి గారు, తేనెటి విశ్వనాథ్ గారు, రచ్చన్న గారు, జూపుడి జ్ఞాన గారు వీళ్ళందరూ కలిసి సో నాకు టికెట్ ఇచ్చారని నాకు ఆశ్చర్యం కలిగింది. నాకైనా ఇందిరాగాంధీ ఓడించాలి, ఏదో రకంగా దెబ్బతీయాలని ఉన్నాం కదా. పార్లమెంట్ ఒంగోలులో పార్లమెంట్కి ఇచ్చారు. ఒంగోలు ఎందుకు ఇచ్చారంటే మా నెల్లూరు జిల్లా అయినా నెల్లూరు రిజర్వ్డ్ సీటు 35 ఏళ్ళు, 35 ఏళ్ళు రిజర్వ్డ్ సీట్ నెల్లూరు. అక్కడ అంజనప్ప అని ఒక ఆయన ఉండేవాడు, ఆయనే 30 ఏళ్ళు అసలు జనానికి సమాధానం కూడా చెప్పేవాడు కదా. అప్పుడు వచ్చి నామినేషన్ చేసేవాడు, మళ్ళీ అనంతపూర్ వెళ్ళిపోయాడు ఆయన. ఓకే, ఆయన ఎవరు అడిగారు, ఏంటయ్యా నువ్వు ఏం పనులు చేయవు, కనపడవంటే ఏం పనులు, మీకు ఓటేసింది మీరు ఇందిరమ్మకి, ఆమెను అడగండి పోయా అట్టు మాట్లాడేవాడు అతను, చెప్పుకుంటుండేవాళ్ళు అట్టు. సరే నాకు అందుకని ఒంగోలు ఇచ్చారు. నెల్లూరు రిజర్వ్డ్ కాబట్టి ఒంగోలు జనరల్. కావలి, ఉదయగిరి ఇవి 2 ఒంగోలు పార్లమెంట్లో ఉన్నాయి. నెల్లూరు జిల్లా కానీ ఒంగోలు పార్లమెంట్. సో అక్కడ ఇచ్చారు. ఆ ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాను. స్టూడెంట్ స్టేట్ వైడ్గా వచ్చి నాకు కంట్రిబ్యూషన్స్ కూడా ఇచ్చారు, చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఆయన చూపుడింది రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, యూత్, జనతా పార్టీ. ఏ ఊరికి పోయినా జై జనతా అంటే జై జై జనతా అని పిల్లలందరూ పరిగెత్తుండేవాళ్ళు. చాలా బ్రహ్మాండంగా ఉంది, గెలిచిపోతాం అనుకున్నాం. కానీ మహిళలు, మైనార్టీలు, ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు, తర్వాత దళితులు వాళ్ళు సాలిడ్గా ఇందిరాగాంధీకి వేశారు. అందుకని మన రాష్ట్రంలో 42లో ఒకటే గెలిచింది జనతా పార్టీ. నీలం సంజయ్ రెడ్డి గారు నంద్యాలలో. ఓకే, ఆయన గెలిచాడు. మిగతా అందరూ, నేను ఓడిపోయాను, గౌతు రచన గారు ఓడిపోయారు, చంద్రమౌళి గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. కానీ నాకు దాదాపు దగ్గరకు వచ్చి అన్నట్టుగా అనిపించింది. సో దాంతో నెక్స్ట్ 1 ఇయర్లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది. అప్పుడు అసెంబ్లీకి నిలబడాలంటే ఎక్కడి నుంచి నిలబడాలంటే ఈ నెల్లూరు ఒంగోలు పార్లమెంట్లో ఉదయగిరి, కావలి మిగతా ఆ ఉదయగిరి నాకు లీడ్ వచ్చింది. ఓకే, ఇది అసెంబ్లీ సెగ్మెంట్ వైడ్గా. అందుకని సలహా ఇచ్చారు ధనికు నరసింహ గారిని, ఒక ఆయన పెద్ద ఆయన స్వతంత్ర పార్టీ నాయకుడు. ఆయన నన్ను నువ్వు నిలబడిన ఆయన అని చెప్పి ఉదయగిరికి తీసుకెళ్ళాడు. నాకు ఉదయగిరి సంబంధం లేదు, మాది నెల్లూరు. ఓకే, రాపూర్ కాన్స్టిట్యున్సీ మాది. కానీ ఉదయగిరి కొండలో కడప జిల్లా బోర్డరు, ఆడికి తీసుకెళ్ళాడు. నిలబడ్డాను, ఎలక్షన్లో గెలిచాను 78లో.
మొదటిసారి ఎమ్మెల్యేగా. ఓకే ఓకే. బాగా చురుగ్గా ఉండడం అసెంబ్లీలో. అందరూ అసెంబ్లీ టైగర్ అంటుండేవాడు. నేను జయపాల్ గారు మాడుతుంటే ప్రతిపక్షాల తరఫున అసెంబ్లీ చాలా ఉత్సాహంగా ఉండేది. అప్పుడు మీరు అసెంబ్లీకి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు కదండి. ఎమ్మెల్యేలు కూడా అందరూ బస్సుల్లో వస్తుండేవాళ్ళు. నోట్స్ అంతా తయారు చేసుకొని కడపడుతుండేవాళ్ళు. మీ ప్రసంగాల గురించి కూడా అప్పుడు బయట బాగా చర్చ జరిగేది. ఇప్పుడు అసలు అప్పటికి ఇప్పటికి వాతావరణం మారిపోయింది. వాతావరణం మారిపోయింది. అప్పుడు అందరం లైబ్రరీకి వెళ్ళేవాళ్ళం ముందు. ఉంటే అసెంబ్లీలో, లేకపోతే లైబ్రరీలో. అసెంబ్లీ జరుగుతున్నంతసేపు ఉదయం 8 గంటల నుంచి అప్పుడు అసెంబ్లీ మధ్యాహ్నం 1 గంట వరకు. బయటకు కూడా వెళ్ళేవాళ్ళం కదా, ఒక నిమిషం కూడా. తినేటి విశ్వనాథ్ గారు చెప్పారు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలంటే ముందు లైబ్రరీకి వెళ్ళి ప్రిపేర్గా అంత అని. వెళ్ళి అక్కడ 52లో తెరవి నాగిరెడ్డి గారు ఏం మాట్లాడాడు, లేదా విశ్వనాథం గారు ఏం మాట్లాడారు, ఇంకా ఇతర నాయకులు అందరూ ఏం మాట్లాడారు, అవన్నీ చదివేవాళ్ళం. ఏ శ్రీరాములు ఒక ఆయన ఎంప్లాయీస్ లీడర్ ఉండేవాడు, ఎన్జిఓస్ లీడర్. ఆయన అన్ని లెక్కలు చెప్తుండేవాడు. ఇవన్నీ విషయాలన్నీ సేకరించి అలా అలవాటు అయిపోయింది. ఆ విషయ సేకరణ చేసి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేవాడు. తెలుగు భాషపై పట్టు ఉండడం, ఈ జయాంధ్ర ఉద్యమంతో బయట ధైర్యంగా మాట్లాడడం, లక్షల మందిని అడ్రస్ చేసేటికి అలవాటు రావడం, దాంతో అసెంబ్లీలో కూడా ధైర్యంగా మాట్లాడడం, భాష మీద పట్టు ఉండడం. భాషలో కొద్దిగా యతి ప్రాస అని ఉంటాయి. యతి ప్రాస వాడితే జనానికి వెంటనే గుర్తుంటుంది, మనసుకి ఆకట్టుకుపోతుంది. నాకు ఆ రోజుల్లో బాగా గుర్తు. ఈ ఆంధ్రజ్యోతిలో ఐ వెంకట్రావు అని ఉండేవాడు. ఆయన రాశాడు, ఈరోజు అసెంబ్లీలో వెంకయ్యనాయుడు గంటసేపు ప్రసంగించి యతి ప్రాసలతో పుంఖానుపుంఖాలుగా అస్త్రాలు సంధిస్తే ప్రతిపక్షం నుంచి ప్రభుత్వ పక్షం వెళ్ళలాడిపోయింది అని చెప్పి రాసినట్టు గుర్తు. అప్పుడు నాకు ఈ సీనియర్ రిపోర్టర్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు సాయంత్రం అసెంబ్లీ జరిగినప్పుడు రేపు న్యూస్ పేపర్లో బాక్స్ ఐటమ్ ఏంటంటే వెంకయ్యనాయుడు ఏం మాట్లాడాడు, జయపాలుడు ఏం మాట్లాడాడు అని మాట్లాడుకుంటునేవాళ్ళు. అదే వచ్చేది. ఈ యతి ప్రాసలు వాడడం వల్ల కొద్ది జనానికి బాగా ఆసక్తి పెరిగింది. ఈ సాయంత్రం పూట అప్పుడు టీవీలు అవి లేవు, రేడియో. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ అన్నీ రేడియోలో చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ నండూరు సుబ్బారావు అని ఒక ఆయన, వెంకటరామయ్య అని ఒక ఆయన, వీళ్ళందరూ చెప్తుంటే అసెంబ్లీ రిపోర్టింగ్ పలానా విషయాలపైన మాట్లాడాడు అన్నట్టుగా. అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని నిలదీయడం. బట్ మనం ఏ విధమైన అంటే హిట్టింగ్ బిలో ద బెల్ట్లే, పరుషంగా మాట్లాడాలి, కానీ భాష పట్టు సమన్వయం ఉండాలి. మాస్టర్ చెప్పడం, ఆర్ఎస్ఎస్లో వచ్చిన శిక్షణ, ఇత్తనేటి విశ్వనాథం గారితో విశాఖపట్నంలో ఉన్నప్పుడు సాంగత్యం ఏర్పడడం, వీటన్నిటి కారణంగా మొదటి నుంచి భాష పరుషంగా మాట్లాడినా వ్యక్తిగత దోషాలు చేసేవాళ్ళం కాదు. ఒకటి. రెండోది పదాలు. ఆ పదాలు వాడడంలో మాట్లాడుతుంటే రోజు అసెంబ్లీకి అంజయ్ గారు లేటుగా వచ్చాడు. నేను అధ్యక్ష, ఆయన ముఖ్యమంత్రి గారు ఏంది ఆలస్యంగా వస్తున్నాడు ఆ రోజు అన్న. అంటే ముఖ్యమంత్రిని ప్రశ్నించడం తక్కువ ఉండేది అప్పుడు. అంటే ఆయన అవును, ఆయనకేం పిల్లవాడు కుర్రోడు ఏమని చెప్తాడు, ఇంటికాడ 2000 మంది ఉన్నారు, వాళ్ళందరూ చూసుకొని రాబడలేదు అధ్యక్ష అని అడిగిన అంజయ్య. మామూలు సాదాగా ఉంటాడు కదా మామూలుగా. అంటే నేనుండి వెంటనే లేచి, కరెక్ట్ సార్, ముఖ్యమంత్రి గారు చెప్పేది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నాను, 2000 మంది ఉన్నారు అక్కడ, మనం ఇక్కడ 200 మంది వేను, ఆయన అక్కడే ఉండి ఆ 2000 మంది సంగతి చూసుకోమనండి, మనం అసెంబ్లీకి వేరే ముఖ్యమంత్రిని పెట్టుకుందాం అంటే అందరు నవ్వారు. నవ్వితే అసెంబ్లీలో చెప్పా మొదటిసారి, అది ఫస్ట్. అసెంబ్లీలో చూద్దామంటే అయ్యప్పరెడ్డి, ప్రైవేట్గా చూద్దామంటే ప్రభాకర్ రెడ్డి, ఇంట్లో చూద్దామంటే ఇంద్రసేన్ రెడ్డి, జనంలో కలుద్దామంటే జనార్దన్ రెడ్డి, అసలు ఆయన ఎక్కడ అంజిరెడ్డి అని. అది నెక్స్ట్ డే బాక్స్ ఐటమ్. అలా పదాలు ప్రాస వాడడం వలన జనానికి బాగా, పత్రికలు కూడా అప్పుడు కొత్తగా వచ్చిన ఈనాడు, జ్యోతి, ఇవన్నీ కూడా అన్ని పత్రికలు వాస్తవంగా చెప్పారు. ఆంధ్ర పత్రిక కూడా ఉండేది అప్పుడు. వీళ్ళందరూ బాక్స్ ఐటమ్ ఇచ్చేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రాగా బాగా మాట్లాడుతున్నామని. అట్ట అది కాస్త గుర్తింపులోకి వచ్చే అవకాశం అసెంబ్లీలో ఉన్నప్పుడు వచ్చింది. 78లో నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాడుతున్నానని నన్ను ఓడించాలని చెప్పి 83లో గట్టి పెద్ద కాంట్రాక్టర్ని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టారు, రాజమోహన్ రెడ్డి అని. 78లో ఆయన వాళ్ళ నాన్నగారు మాకు సపోర్ట్ చేశారు. 83లో 78లో నేను నిలబడ్డప్పుడు కాంగ్రెస్ తరఫున మాదాల జానకిరామ్, ఆయన ఆంధ్రసేన, మేము జయాంధ్ర ఉద్యమం స్టూడెంట్ యాక్షన్ కమిటీ, వాళ్ళు ఆంధ్రసేన. సో ఆయన ఓడిపోయాడు. రెండోసారి ఈ రాజమోహన్ రెడ్డి గారిని పెట్టారు కాంట్రాక్టర్. ఆయన
ఉదయగిరిలో నేను 2 సార్లు ఎమ్మెల్యే అయితే రూపాయి ఖర్చు పెట్టరా. జనం ఇచ్చేవాళ్ళు డబ్బు. జనం ప్రతి ఊరి బయటకు వచ్చి తప్పెట్టతో ఊరిలోకి తీసుకెళ్ళి ఆ రచ్చబండ దగ్గర దేవాలయం ఉంటుంది, అక్కడ మనం మాట్లాడేవాడు మాడితే అక్కడ ఆ తమలపాకులు కొబ్బరికాయ తమలపాకులు తర్వాత ఒక్కలు ఇస్తూ దాంట్లో ఒక 200 300 ఆ ఊరి శక్తిని బట్టి డొనేషన్గా ఇచ్చేవాళ్ళు. ఏమంటే బండికి డీజిల్ పోయించుకోవాలి కదయ్యా, దానికి ఉపయోగించుకోవాలి. అట్లా అలవాటు అయిపోయింది. గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. పార్లమెంట్కి నిలబడ్డప్పుడు స్టూడెంట్స్ అందరూ వచ్చి కంట్రిబ్యూట్ చేశారు ఆ ఉత్సాహంతో, అది సరే. కానీ అసెంబ్లీకి నిలబడ్డప్పుడు 2 సార్లు రూపాయి తీసుకోరు ఉదయగిరి ప్రజలు. నేను అందుకే ఇప్పుడు ఉదయగిరి వాళ్ళని జీవితంలో మర్చిపోను ఇప్పటికి కూడా. నేను ఎక్కడున్నా వచ్చి కలుస్తుంటారు. వాళ్ళు కూడా కొద్దిగా చురుకు కూడా ఎక్కువ, వాళ్ళు చురుకుదనం కూడా ఎక్కువ. వాళ్ళు కొద్దిగా కాంగ్రెస్ వ్యతిరేక భావాలు ఎక్కువ ఉదయగిరిలో. 2వ సారి నేను నిలబడుతున్నప్పుడు నన్ను ఎలాగైనా ఓడించాలని జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు మాడుకొని ఇందిరాగాంధీ తీసుకొచ్చారు ఉదయగిరికి. చిన్న ఊరేది, ఉదయగిరి టౌన్ పాపులేషన్ 10,000 కూడా లేదు. కాన్స్టిట్యూన్సీ అంతా రూరల్. బట్ జనాన్ని విపరీతంగా మొబిలైజ్ చేసి ఉండే ట్రాక్టర్ అనే వాళ్ళే తీసుకొని మొత్తం పెద్ద మీటింగ్ పెట్టారు. నాకు తెలవకుండా పార్టీ వాళ్ళు వాజ్పేయి గారికి ఫోన్ చేశారు. ఏమని, సార్ ఇందిరాగాంధీ వస్తుంది వెంకయ్య. అరే ఓ వెంకయ్య జీ జాయిగా చింతా మత్కోరా అన్నాడు ఆయన. అంటే లేదు సార్ ఇక్కడ కష్టంగా ఉంది, మీరు ఎట్రేస్తే బాగుంటుంది అనేసరికి ఆయన నా మీద అభిమానంతో పాపం వాజ్పేయి గారు చెన్నై నుంచి కారులో నెల్లూరు వచ్చి ఉదయగిరి వచ్చాడు, మీటింగ్ అడ్రస్ చేశాడు. ఇందిరాగాంధీ ఏమో హెలికాప్టర్ వచ్చింది, వాజ్పేయి గారు బై రోడ్డు వచ్చాడు చెన్నై నుంచి. వచ్చి మాట్లాడి మళ్ళా బెంగళూరు వెళ్ళాడు బై రోడ్. నా మీద అభిమానం, యువకుడిగా ఉన్నాడు అని చెప్పని నన్ను పార్టీలో గుర్తించి వాజ్పేయి గారు, అద్వానీ గారు మొదటి నుంచి ప్రోత్సహించారు. దానివల్ల నేను నెల్లూరులో ఒకప్పుడు చదువుకునేటప్పుడు వాజ్పేయి గారు అంటే అభిమానం. ఈ ఆర్ఎస్ఎస్కి పోవడం వీటి వల్ల కూడా గోడ మీద రాసేవాడిని, వాజ్పేయి గారు వస్తున్నారు. అలాగే బైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని, వాజ్పేయి సాయంత్రం వస్తున్నారు, కోఆపరేటివ్ బ్యాంకులో బహిరంగ సభ ఉంది, అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేయండి అని. అలా గోడ మీద రాసిన వెంకయ్య, బైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య ఒకరోజు అధికార పార్టీకి అధ్యక్షుడై అఖిల భారత స్థాయిలో, అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ మధ్యలో కూర్చొని పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాడని అనుకోవాలి. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండడం. నేను చేరినప్పుడు చాలామంది అన్నారు, ఈ రామనారాయణ గారి నాన్నగారు ఆన వెంకటరెడ్డి గారు ఉండేవాడు, వెంకటరెడ్డి, ఆయన నన్ను అరే అబ్బాయి అదేంది ఏం పార్టీ అది దాంట్లో చేరుతున్నావు అండి అన్నాడు. మా మామ చెప్పాడు ఆయనకి, మా వాడు అంటే చేరుతున్నాడే, ఏం పార్టీ రాడు. నేను చేరడం లేదు, జనసంఘ అంటే అభిమానం నాకు, వాజ్పేయి గారంటే అన్నా. అరే అది ఉత్తరాది పార్టీరా అన్నాడు. నిన్న అది చదువుకున్న వాళ్ళ పార్టీరా, దేశంలో చదువుకున్న వాళ్ళు తక్కువ, ఓట్లు తక్కువ వస్తాయి అన్నాడు. ఆ తర్వాత అది కోమటివాళ్ళ పార్టీ, కోమటివాళ్ళు వ్యాపారాల పార్టీరా అన్నాడు. ఆ రోజులు అటు మాట్లాడేవాడు. ఆ తర్వాత అది శాఖాహారుల పార్టీరా అన్నాడు. అప్పుడు దాకా నేను విన్నాను ఈ చెప్పినవన్నీ మామూలుగా. శాఖాహారుల పార్టీ అనగానే మనసులో ఒక రకంగా కంగారేసింది. తర్వాత వెళ్ళి అడిగితే ఆర్ఎస్ఎస్ పెద్దది అదేం లేదు, మనం మీటింగ్కి వచ్చేది మీటింగ్ కోసం కానీ ఈటింగ్ కోసం కాదు, మన ఇంట్లో ఏమైనా తినవచ్చు, మీటింగ్లో మాత్రం 2 వంటలు చేయడం కష్టం కాబట్టి 1 వంటే చేస్తాం అని చెప్పారు. నాకు అర్థం, నువ్వు కావాలంటే మీ ఇంట్లో నాన్ వెజిటేరియన్ నేను, మమ్మల్ని పిలిస్తే మేము కూడా వచ్చి తింటాం అని చెప్పారు. దాంతో అనుమానం పోయింది. అలా అఖిల భారత స్థాయిలోకి వెళ్ళేదానికి అటు అద్వానీ గారు, వాజ్పేయి గారు వచ్చినప్పుడు నేను ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళని. వాళ్ళ టూర్లకి, వాళ్ళకి సాయంత్రం పూట మంచి చెడు చూడడానికి వాళ్ళకి టీ ఏర్పాటు చేయడం, భోజనాలు, అట్లా కొంత చురుగ్గా ఉండడం, అసెంబ్లీలో బాగా మాట్లాడుతూ ఉండడం, ఇవన్నీ చూసి వాజ్పేయి గారికి, అద్వానీ గారికి నేనంటే బాగా అభిమానం ఏర్పడింది. చిన్న కొంచెం వెనక్కి లాగుతున్నాను మిమ్మల్ని. అసెంబ్లీలో మీరు మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళేవారు కదా, అప్పట్లో పార్టీలకి స్ట్రాటజీ అనే ఒక కమిటీ మీటింగులు ఉండేదా? పార్టీల స్ట్రాటజీలు ఉండేవి కాదు, ఉంటే కలిసి కూర్చొని అనుకునేవాళ్ళం, అపోజిషన్ వాళ్ళ 4-5 కలిసి కూర్చునేవాళ్ళం. అంటే రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి, ఏం అంశాలు వస్తాయి అనేదాన్ని చర్చించుకునేవాళ్ళం. చర్చించుకొని పార్టీలో దాని ప్రకారం ప్రిపేర్ అయిపోవాలా, ఎవరెవరు ఎంత మాడాలా. అప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉండేది ఏంటంటే, ఎవరు బాగా వాళ్ళకి ఎంత సమయాన్ని వచ్చేవాళ్ళు. ఇప్పుడు పార్టీకి ఎంత బలం ఉందో దాన్ని బట్టి. ఓకే. అప్పుడు అలా కాదు. అందుకే నాకు పార్టీకి అప్పుడు నేను గెలిచింది 3 మేము, అయినా నాకు ఎక్కువ టైం ఇచ్చారు. ఆశ్చర్యం వేస్తుంది ఇప్పుడు అనుకుంటే, ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తే.
ఇప్పుడు పార్టీకి టైం ఎంతో దాని ప్రకారం ఇస్తాను నీకు టైం. అంటే మీరు అన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళారా? ప్రతిరోజు అసెంబ్లీ మానేసిన రోజు నాకు గుర్తులేదు. ఎక్కడన్నా గొడవలు అయ్యి రేపు కానీ ఏమైనా జరిగితే రాత్రిపూట బస్సు ఎక్కి వెళ్ళిపోయేవాడిని ఆ ఊరికి. ఓకే. వెళ్ళిపోయి ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేసి కనుక్కొని విషయం కనుక్కొచ్చి మరుసటి రోజు అసెంబ్లీలో నేను వెళ్ళొచ్చాను పలానా దగ్గర చీరాల్లో ఫైరింగ్ అయింది, ఇదిగో ఈ సంగతి అని తాజాగా అధికారపూర్వకంగా మాట్లాడేవాడు విత్ అథారిటీ అన్నట్టుగా. ఓకే. అది ఒకటి. తర్వాత ఈ పెద్దలు కూడా అప్పుడు ఉన్న రచ్చన గారు, లేకపోతే విశ్వనాథం గారు, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా నేను మాట్లాడుతుంటే ముచ్చటపడేవాళ్ళు. మాట్లాడుతున్నాడు కుర్రోడు పైకి మంచిదిలేమని. జయపాడి గారు, నేను తెలుగులో ఆయన ఇంగ్లీష్లో. ఓకే. ఓకే. ఒకరోజు అజయ్ మేము మాట్లాడిన తర్వాత మనం రిప్లై చేయకుండా కూర్చోన్నాడు. అధ్యక్ష అదే స్పీకరు ముఖ్యమంత్రి గారు సమాధానం అన్నాడు. ఆయన నిదానంగా లేచాడు. అధ్యక్ష, ఇప్పుడే పంజాబ్ మెయిల్ వెళ్ళింది, ఒకరా ఊపిరి తీసుకోండి అన్నాడు. పంజాబ్ మెయిల్ అంటే అంత స్పీడ్గా మాట్లాడారు అని. ఆయన అయ్యప్పరెడ్డి గారు లేచి, అధ్యక్ష ఏం చేయాలా, ఆయన తెలుగులో ఈయన ఇంగ్లీష్లో ఇద్దరు తిరుపతి వెంకట కవులాగా మమ్మల్ని వాయిస్తున్నారు అని అన్నాడు. వాళ్ళిద్దరు గురించి మాడుతూ, జయపాడి గారి గురించి నన్ను గురించి మాడుతూ. అట్లా పెద్దవాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము లైబ్రరీకి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాళ్ళం, నోట్స్ రాసుకునేవాళ్ళం అంతా. అసెంబ్లీలో మీరున్నప్పుడు ఈ సవాళ్ళు విసురుకోవడం, అనుచితమైన భాషలు మాట్లాడడం ఎప్పుడన్నా దొరలే? సవాళ్ళు విసురుకునేవాళ్ళం కానీ అనుచితమైన భాష మాట్లాడడం లేదు. మేము ఎంత పరుషంగా చెన్నారెడ్డి గారిని విమర్శించినా ఆయన కూడా పరుషమే, కానీ మేము హిట్టింగ్ బిలో ద బెల్ట్ అంటారు కదా, అట్లా లేదు. తప్పుడు మాటలు మాట్లాడడం, లేదా అపశబ్దాలు ఉపయోగించడం అంట. ఆయన కూడా అంత ఓపికగా సమాధానం చెప్పేవాడు. నాకు ఒక రోజు గుర్తు, అవిశ్వాస తీర్మానం పెట్టారు చెన్నారెడ్డి గారిని. ఆ రోజు చెన్నారెడ్డి గారి మీద మేము డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అవర్ టెన్యూర్ ఉతికి ఆరేసాం. నిజంగా వాస్తవంగా నేను, ఆయన, జయపారెడ్డి గారు. బట్ ఏం సమాధానం చెప్తాడు ముఖ్యమంత్రి అని అందరూ. అధ్యక్ష, 30 ఏళ్ల వయసు, 3 సంవత్సరాల అనుభవం, ముగ్గురు సభ్యుల పార్టీకి అధ్యక్షుడు, చాలా ముచ్చటగా మాట్లాడాడు. నేను వాళ్ళని నా పరిపాలన ద్వారా వాళ్ళని ఒప్పించలేకపోయాను, ఎక్కడో ఏదో లోటు జరిగి ఉందని చెప్పని నాకు వాళ్ళు అంటున్నారు. నేను దాన్ని స్వీకరిస్తాను, గమనించి దాన్ని సరిదిద్దుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. చెన్నారెడ్డి గారు మహాదూకుడు. అవును, ముఖ్యమంత్రిగా ప్రజానాయకుడిగా ఉన్నాడు కదా ఆయన. అంటే ఏంటంటే అట్లా మాట్లాడు అంటే మరి ఇంకొకరు రెచ్చగొట్టి మాడితే ఇంకొకరు వల్ల మనం మాడతాం. అవును, ఇంకా లేచి అనేది కూడా ఉండింది, కారణం ఉండొచ్చు. ఏదేమైనా ఆయన గౌరవంగా హుందాతనంగా మాట్లాడేవాడు. ముఖ్యమంత్రులు అందరూ ఎక్కువ అంటే ఉండడు. విజయభాస్కర్ రెడ్డి కానీ, ఆయన కానీ, అంజయ్ కానీ. సరే, అంజయ్ అయితే ఆయన హ్యూమన్ ఫేస్ మామూలు కానీ మానవతా దృక్పథం ఎక్కువ. మనం మాట్లాడిన దాంట్లో ఏదన్నా ఒకసారి గొర్రెలకి నాకు బాగా గుర్తు, గొర్రెలకి గాలికుంటూ వ్యాధి వచ్చింది. దాని మీద అసెంబ్లీలో చర్చ రావనెత్తా నేను. అందరూ ఆశ్చర్యపోయేది. అంటే ఆయన అంజయ్ లేచి, అధ్యక్ష, గొర్రెలన్నిటికీ టీకా మందు ఏదో ఉంది, కనుక్కొని దాన్ని తెప్పించి అన్ని గొర్రెలకి ఇచ్చే ప్రయత్నం చేస్తాను రాష్ట్రంలో అన్నాడు. ఆయనకి భాషా సమస్య ఉండేది. ఎవరిని ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం కాదని ఆయన మీద జోకులు వేస్తుండేవారు. బట్ ఆయన లోకజ్ఞానం ఉండేది మనిషికి. పద్ధతి అయినాడు. కొద్దిగా పేదల పట్ల పక్షపాతం ఉండేది. అంటే ఆయన 6 అణాల కూలి అంటుండేవాడు. ఆయన వెంకటస్వామి, ఎంఎం హషీము, ఈ ముగ్గురు కలిసి ఒక బ్యాచ్గా ఉండేవాళ్ళు అని చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు శాసనసభ్యులే కాదు, ముఖ్యమంత్రులు కూడా అసెంబ్లీలకు రావడం మానేశారు. అసెంబ్లీలకు వచ్చినా కూడా మాట్లాడడం, రేపు ఏ అంశం వస్తుందో దాని మీద ముందే ప్రిపేర్ అయ్యి దాన్ని ఎలా డిస్టర్బ్ చేయాలనేది ఒక స్ట్రాటజీగా నడుస్తున్నాయి. అప్పటికిప్పటికి రోజుల్లో తేడాలు అనిపించట్లేదండి? కొంత కనిపిస్తుంది, వాస్తవం కూడా అది. బట్ అది మంచిది కాదు ఆ పద్ధతి. ప్రతిపక్షం ఎంత మాట్లాడినా దాన్ని గౌరవంగా వినాలా, దానికి ధీటైన సమాధానం చెప్పాలా. నీ పరిపాలన బాగుంటే మాట్లాడినంత మాత్రాన్ని పొట్టాటు కాదుగా, ఆ తర్వాత సమాధానం తిరిగి చెప్పవచ్చు. అది కొద్దిగా విధానం కొరవడుతుంది. రెండవది, సభ్యులు వాడుతున్న పదాలు, ఈ భాష, అది బాగా రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అవి రాజకీయాల్లో కొంత సహజమే. కానీ ఈ భాష, ఆ తర్వాత బూతులు మాట్లాడడం కొత్తగా ట్రెండ్ అయిపోయింది. ఈ బూతులు మాట్లాడడం వల్ల ప్రజలకి ప్రజాప్రతినిధుల మీద ఉండే గౌరవం తగ్గిపోతూ ఉంది. అది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుంది. నేను అందుకే చెప్తుండేవాడు ఎక్కడ మాట్లాడేటప్పుడు. ఇప్పుడంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడడం లేదు, కానీ ఈ అసెంబ్లీలో ఈ మాట్లాడుతున్న భాష అది మంచిది కాదు. భాషని అందరూ
ప్రతి ఒక్కరు సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా అని చెప్పి నేనే చెప్పి ఒక మాట్లాడుతూ మీటింగ్లో ఎలక్షన్ ముందు ఈ బూతులు మాడుతున్నారు, ఏం చేయాలని అడుగుతున్నారు, బూతులు మాడే వాళ్ళకి సమాధానం మీ చేతుల్లోనే ఉందమ్మా అని చెప్పాను నేను. అంటే వాళ్ళు ఆడవాళ్ళు మా చేతుల్లో ఏముందయ్యా, మేమేం చేయగలం, వాళ్ళ దొరికిపోతే లేదమ్మా మీ చేతుల్లోనే ఉంది, ఏం బూతులు మాడేవాళ్ళకి బూతులోనే సమాధానం చెప్పండి అంటే మొదట అర్థం కాదు కొందరికి. బూతులోనే సమాధానం చెప్పంటాడు, ఏంది ఆయన బూత్ మాడమంటున్నాడు. పోలింగ్ బూత్కి వెళ్ళి బటన్ నొక్కితే అదే అయిపోతారు. సరిగ్గా బటన్ నొక్కారు. మొన్న ఎన్నికల్లో బూతులు మాడేవాళ్ళు ఎవరు గెలవరా? మీరు గమనిస్తే ఒకసారి వెనక్కి తిరిగి పరిశీలిసి చూస్తే పని కట్టుకొని ఓడించినట్టుగా అందరూ ఓడిపోయారు అనుకోండి, మామూలుగా వేవ్ వచ్చింది. బట్ ఈ బూతులు మాడతారని చెప్పిన ఎవరికైతే ఇది ఉందో వాళ్ళు అపప్రదన ఆరోపణ ఇదంతా వాళ్ళు ఎవరు గెలవరు. మీరు మాట్లాడే దాంట్లో మమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసేది కొన్ని అంశాలు ఉంటాయి. మీరు అప్పట్లోనే ఎలక్షన్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సెలక్షన్ గురించి మాట్లాడతా, అక్కడ ఎలక్షను, ఇక్కడ కలెక్షను, అక్కడ సెలక్షను అని మీరు చెప్తూ ఉండేవారు ఆసక్తిగా. అంటే ఈ డబ్బు రాజకీయాలు అప్పట్లోనే స్టార్ట్ అయినాయా? అని కొంత మొదలైనవి. ఆ కొద్దిపాటి మొదలైన దానికే మేము అంత రియాక్ట్ అయ్యేవాళ్ళం. ప్రజలు కూడా అంత హర్షించేవాళ్ళు కాదు అలా డబ్బు ప్రభావంతో ఎక్కువ మంది. కానీ ఇప్పుడు అంతా అసలు ఎంత మారిపోయిందంటే, ఆ మధ్య ఎవరు చెప్తాను నాకు, వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నా అంటే అందరూ వచ్చినేవాళ్ళు, విశ్వనాథం గారు మాట్లాడుతున్నా అంటే వినేవాళ్ళు. ఇప్పుడు అటు వేస్తారు అంతాను ఈ రోజుల్లో మారిపోయిందని. ఆ మధ్య ఎవరో చెప్పాడు, ఏమైందంటే అప్పుడు బండ్లు కట్టుకొని వచ్చి మీటింగ్లు పోయేవాళ్ళు అని చెప్తున్నారు కదా, ఇప్పుడు అటు వేస్తారు. ఇప్పుడు అంతా 3B ఫార్ములా అని. 3B ఫార్ములా అదేంటంటే అందరూ మీటింగ్ రావాలంటే మనం బస్సు, బిర్యానీ, బత్తా ఈ 3 ఉంటేనే వస్తున్నారు జనాలని. అంటే బత్తా, బిర్యానీ, బాటిల్ అవును ఇవి ఇస్తే కానీ అలవాటు చేస్తారట అవును జనాన్ని. అది తప్పు లేదనే భావం కలిగించారు. ఇది కూడా ఏమాత్రం మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దానితో కొత్త ట్రెండ్ వచ్చిందంటే ఈ ఉచితాలు, ఫ్రీబీస్. నేను సుతారాము ఈ ఫ్రీబీస్కి విరుద్ధం. అంటే పేదవాళ్ళకి వ్యతిరేకం మీరట. పేదవాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయండి. అలాగే వాళ్ళ పిల్లలకి చదువు చెప్పించండి, వాళ్ళకి అవసరమైతే వైద్యం చేయించండి. అలాగే వాళ్ళ స్కిల్ వాటిలో మరింత అప్గ్రేడేషన్ వచ్చే అవకాశం ఏర్పాటు చేయండి. అంతేకాని ఉచితంగా ఇస్తారంటే మధ్యాహ్నం కొరమేర ఇస్తే సాయంత్రం బొచ్చి కావాలని అడుగుతాడు ఎవడన్నా. ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఇవాళ జరుగుతుంది అది. బడ్జెట్లో డబ్బులు లేకుండా విపరీతంగా ఖర్చు పెట్టడం, అప్పులు తేవడం, మనం అయిపోయిన తర్వాత వచ్చేవాడు చూసుకుంటారనే భావం కలుగుతుంది. నేనేమంటున్నానంటే దీన్ని కొంతమంది ఏమో ఇది కాదు, కోర్టుకు వెళ్ళి ఆపాలి. కోర్టు ఆపలేవు, కోర్టు సలహా ఇవ్వగలవు కానీ ఆపలేవు. ఆపాలంటే పార్లమెంటు అసెంబ్లీ చట్టం చేయాలంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది పొలిటికల్ పార్టీస్కి. ఈ ఫ్రీ బీస్లో ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఒకదాంతో ఒకటి పోటాపట్టలు పడి కొద్ది డిగ్రీస్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, మిగతా వాడు కనుక కొద్ది బీజేపీ వాళ్ళు తక్కువ ఉండొచ్చు, కానీ బట్ ఎవరు ఎక్సెప్షన్ లేదు అని చెప్పడానికి కూడా నేను వెనకాడాలి. ఎందుకంటే ఆ పరిస్థితి వాళ్ళ ఫ్రీ బీస్ అనేది ట్రెండ్ వస్తూ ఉంది. బడ్జెట్లో దీనికి ఎలా రూపకల్పన చేస్తావు, ఈ అప్పుని తిరిగి ఎలా కడతావు అనే విషయం కూడా వీళ్ళు పార్లమెంట్కి అసెంబ్లీకి చెప్పగలిగి ఉన్నారు. దాని నిబంధన కూడా ఏర్పాటు చేయాలి. ఆ విధంగా మార్చినప్పుడే కొంత బాధ్యత వ్యవహరిస్తారు. లేకపోతే అన్నీ ఫ్రీబీ చేసి జనాన్ని పని చేయకుండా సోంబేరుగా తయారు చేసిన వ్యవస్థ అది దేశానికి ప్రజాస్వామ్యం బలహీనపడమే కాకుండా దేశం కూడా బలహీనపడుతుంది. ఒక పక్క మనం మన కుర్రకారు ప్లస్ మన సైంటిస్టులు లేకపోతే మనం ఇతరులు చేస్తున్న గొప్ప పనుల వలన వేగంగా ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశం మంది, చదువుకున్న దేశం కూడా. నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయాలకు వచ్చి చదివేవాళ్ళు విదేశాల నుంచి. అవన్నీ ధ్వంసం చేశారు. అటు మొఘలాయులు ఇటు బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు మన సంస్కృతిని దెబ్బకొట్టారు. కానీ మళ్ళీ తిరిగి మనం పుంజుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆర్థికంగా ముందుకెళ్తున్నాం. ఈ ఫ్రీబీస్ తిరిగిచ్చి కష్టపడితేనే ప్రోత్సాహం ఉంటుందనే భావం కలిగిస్తే ఇంకా దేశం త్వరగా వేగవంతంగా శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 4వ స్థానానికి వచ్చాం. ఈ 4వ స్థానం నుంచి 1-2 స్థానాలు చేరుకోవాలని అందరి కోరిక. రావాలంటే ఫ్రీబీస్ పోవాలి, కష్టపడేవాడిని ఎంకరేజ్ చేయాలి, వాడికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇప్పుడు రైతులకి సంవత్సరానికి ఒక 15,000 సహాయం చేస్తుందండి ప్రభుత్వం. కానీ ఇంట్లో కూర్చొని ఖాళీకి కూర్చున్న వాళ్ళకి నెలకు 4,000 లెక్కన సంవత్సరానికి 50,000-60,000 ఇస్తుంది.
మరి రైతు అందరూ రైతు ప్రభుత్వం రైతుల గురించే మాట్లాడతారు. మరి అసలు ఈ ప్రభుత్వాల ధోరణి ఈ ఏంటి? దురదృష్టం రైతుకి ఏంటంటే ఈ కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే తను పండించిన దాన్ని అమ్మితే వచ్చే ఆదాయం కన్నా తను కొనాల్సిన పురుగు మందులు, ఎరువులు, లేకపోతే వ్యవసాయ కూలీలు, లేకపోతే గోడౌన్లు వాటికి రెంట్లు, లేకపోతే ఇవన్నీ కూడా కలిసి చూస్తే మిగిలే చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఈ పేరుకి ఇస్తామంటున్నారే కానీ రైతులకు సబ్సిడీ ఇస్తాం మేము అంటున్నారే కానీ దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. నేను చెప్తుండేవాడిని అసెంబ్లీలో ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు ఉచిత కరెంటు ఇవ్వలే, ఉచితంగా నీళ్ళు ఇవ్వలే, మీరు నిబంధనలు పెట్టబాకండి, రైతు ధాన్యాన్ని ఇక్కడి నుంచి ఆడికి తీసుకెళ్ళి అమ్ముకోకూడదు అనేది మార్కెట్ యార్డ్లో డిక్టేషన్ ఆఫ్ మార్కెట్ ఆఫ్ ఫోర్సెస్ని వదిలిపెట్టి ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కనిపిస్తే ధరలు పెరిగిపోతాయండి, పేదవాళ్ళందరికీ దొరకదు. మరి మిగతా ధరలు పెరిగితే ఏమో ఇబ్బంది లేదు, రైతుల యొక్క ధాన్యానికి ధర పెరిగితే మాత్రం ఇబ్బంది అని అంటున్నారు. ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. అగ్రికల్చరల్ ప్రైజెస్ కమిషన్ యొక్క వైఖరిలో కూడా మార్పు రావాలి. ఇవన్నీ బేరీజ్ వేసి ఎంత ఖర్చు అవుతుందో చూడాలి. ప్లస్ రైతు శ్రమ, దానికి కూడా రేటు నిర్ణయించాలిగా. అక్కడ పోయి 24 గంటలు ఉండి పనిచేసి లేకపోతే పనిచేసే వాళ్ళని ప్రోత్సహించి నిలబడాలి కదా, దానికి కూడా కొంత ఉండాలిగా. మామూలుగా ఈ ధోరణి రావాలి. వచ్చినప్పుడే రైతు బాగుపడగలరు. మంది ఎందుకంటే వ్యవసాయ దేశం ఇప్పటికీ 58% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. నాకు బాగా గుర్తు, వాజ్పేయి గారి ప్రభుత్వంలో చేరినప్పుడు రంగరాజకుమారం కూడా చనిపోయాడు, సౌత్ నుంచి మంత్రిగా ఉన్నాడు. అందుకని ఉండాలా, ప్రభుత్వంలో చేరాలన్నారు. నేను వాజ్పేయి గారితో అన్నా, సార్ నన్ను ఎందుకు డీప్రమోట్ చేస్తున్నారని. డీప్రమోషన్ అదేంటి అన్నాడు. సార్ ఇప్పుడు దాకా నేను మహామంత్రి అంటే జనరల్ సెక్రటరీని హిందీలో మహామంత్రి అంటారు, రేపటి నుంచి మంత్రి అయిపోతున్నాను సార్ అని నవ్వుతూ. అంటే వాజ్పేయి గారు నా జోకు నాకే అనిపిస్తున్నావే అన్నారు. అప్పుడు అడిగారు ఏ పోర్ట్ఫోలియో కావాలి, నాకు వ్యవసాయ పోర్ట్ఫోలియో కావాలి. వ్యవసాయం అన్నాడు ఆయన. అవును సార్ వ్యవసాయం కావాలి. అయితే ఆయన పిఎస్ని పిలిచి అడిగాడు వ్యవసాయ పోర్ట్ఫోలియో ఎవరి దగ్గర ఉందని. అడిగితే నితీష్ కుమార్ దగ్గర. నితీష్ కుమార్ దగ్గర ఉంది కదా, కష్టం వెంకయ్య అది ఇవ్వలేము, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అంటే నేను నాకు గ్రామీణాభివృద్ధి ఇవ్వండి అన్నా. నవ్వాడు ఆయన. గ్రామీణ వికాస్ క్యా హై మాలూమ్ హై క్యా అన్నాడు. తెలుసు సార్, నేను పల్లెటూరుకి వచ్చినాను అని. నాకు గ్రామీణ వికాస్ ఇస్తేనే మొదటిసారిగా ఈ పల్లెకి పక్కా రోడ్డు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఇంటింటికి ఈ వాటర్ సౌకర్యం, ఇలాంటి స్కీములన్నిటికీ రూపకల్పన చేసేందుకు అదృష్టం నాకు అవకాశం వాజ్పేయి గారు ఇప్పుడు కల్పించాడు. ఆయన ప్రధాన కారణం ఆయన, కానీ మంత్రిగా ఉండి తీసుకున్న చొరవని వివరిస్తే మంత్రివర్గంలో ఆయన సపోర్ట్ చేసేవాడు. ప్రధానమంత్రి సపోర్ట్ ఉండబట్టి అయింది. ఈ ప్రభుత్వం వచ్చిందని నన్ను అర్బన్ డెవలప్మెంట్ మంత్రి చేశారు నరేంద్ర భాయ్ గవర్నమెంట్. నేను అడిగే పక్కన అరుణ్ జైట్లీ, ఇదేంటయ్యా నాకు అర్బన్ డెవలప్మెంట్ వస్తుంది, నేను పల్లెటూరు రైతు అయితే అంటే, లేదు ఇప్పుడు పల్లెటూరు అందరూ టౌన్కి వస్తున్నారు, మైగ్రేషన్ ఎక్కువైపోయింది, అందుకే వచ్చిన వాళ్ళు మంచి చూడడానికి నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వేస్తున్నారు అన్న. దీంట్లో కూడా స్మార్ట్ సిటీస్, మామూలుగా ఈ అమృత్ నగరాలని పెట్టి పట్టణాల యొక్క సమగ్ర అభివృద్ధికి దారి తీసే మార్గాలను కూడా చూసుకునే అవకాశం కూడా మోడీ గారు ప్రభుత్వంలో కలిగింది. అటు రూరల్ డెవలప్మెంట్, ఇటు అర్బన్ డెవలప్మెంట్, ఈ రెండు కూడా నేను ఎంజాయ్ చేశాను. నేను ఇందాక చెప్తున్నా కదా, నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కష్టపడడం వలన, చిత్తశుద్ధి ఉండడం వలన ఎంజాయ్ చేశాను. మీ లైఫ్లో అన్నిటికన్నా బాగా ఎంజాయ్ చేసింది ఏందని అడుగుతారు. అన్నీ ఎంజాయ్ చేశాను. స్టూడెంట్ లీడర్గా ఎంజాయ్ చేశాను, ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేశాను, మామూలుగా ఎంపీగా ఎంజాయ్ చేశాను, పార్లమెంట్ అఫేర్స్ మినిస్టర్గా ఎంజాయ్ చేశాను, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎంజాయ్ చేశాను, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఎంజాయ్ చేశాను. ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని మంచిగా చేసే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఇచ్చారు. ఇది నా కోరికకు అనుకూలమైంది కాదు. నేను రాజకీయాల్లో ఉండాలి, చురుగ్గా ప్రజా జీవనంలో ఉండాలి, పబ్లిక్ని కలుస్తుండాలి, వాళ్ళకి ఏదైనా చేద్దామనే కోరిక మనసులో ఉండింది. ప్రధానమంత్రి గారు ఓ రోజు సడన్గా పిలిచి మిమ్మల్ని ఉపరాష్ట్రపతి చేస్తున్నామని అంటే, నాకు ఉపరాష్ట్రపతి ఏంటండి, నాకు పెద్ద ఇష్టం లేదన్నా. లేదు, రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు, మనం అనేక బిల్లులు, మీకు కూడా ఇష్టమైన బిల్లులు ఉన్నాయి కదా, ఆర్టికల్ 370 రద్దు, ఈ అనేక రకాలైన ఈ మార్పులు తేవాల్సి వస్తున్నాం అంటే, రాజ్యసభను మేనేజ్ చేయాలంటే అనుభవజ్ఞుడు కావాలి, అందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసాం, అందరం కలిసి. సరే, ఇంకా ఆ మాట చెప్పడంతో నేను ఇంకేం మాడలేకపోయాను. లేకపోతే నాకు స్వేచ్ఛ ఇచ్చుంటే నేను ఏ మంత్రి అయినా పర్వాలేదు, పార్టీకి పంపించేసినా నేను పార్టీ
అధ్యక్షుడిగా లేకపోతే ప్రధానమంత్రిగా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. బికాజ్ ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ పోర్షన్. జనరల్ సెక్రటరీగా ఉన్నాను నేను దాదాపు 4 సంవత్సరాలు పార్టీ కార్యడే స్థాయిలో. మొత్తం దేశం అంతా సంబంధాలు, అన్ని రాష్ట్రాల పార్టీ యూనిట్తో సంబంధాలు వచ్చేదానికి అది బాగా ఉపయోగపడింది. అంటే ఉపరాష్ట్రపతిగా మీ ప్రసంగాలు మీరు మాట్లాడేదానికి పరిమితులు వచ్చినాయి. మీరు ఎంత ఇబ్బంది పడ్డారో తెలియదు కానీ జనం మాత్రం చాలా ఫీల్ అయ్యారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రాలకి బాగా చేశారు. అయితే మిగతా రాష్ట్రాల నుంచి మీరు మీ రాష్ట్రాలకు ఎక్కువ చేసుకున్నారు, ఇలాంటి విమర్శలు ఏమి రాలేదా? పెద్దగా విమర్శలు రాలా. ఎందుకంటే నేను నిత్య సంబంధం పెట్టుకున్నాను ప్రతి స్టేట్తో. వాళ్ళు పిలిచి వాళ్ళతో మాట్లాడుతునేవాళ్ళు. వాళ్ళ సమస్యలు ఏంది. అంతకుముందు రూరల్ డెవలప్మెంట్ మినిస్టరు వీళ్ళంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేది, వాళ్ళు అలాగే స్టేట్ సీఎంస్ వచ్చి ఢిల్లీకి వచ్చి తిరుగుతుండేవాళ్ళు, మాకు అది కావాలి ఇది కావాలి. నేను అటు కాకుండా మంత్రి అయిన తర్వాత నేను మంత్రి ప్లస్ 9 మంది జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ వీళ్ళందరూ వెంట పెట్టుకుని ప్రతి రాష్ట్ర కేంద్రానికి వెళ్ళి అక్కడున్న ప్రభుత్వం అధికారులందరినీ పిలిచి వాళ్ళతో ముఖ్యమంత్రితో కూడా సంప్రదించి మీ సమస్యలు ఏంది అని పెండింగ్లో ఉన్న వెంటనే క్లియర్ చేసేవాడిని. ఒక్కోసారి అసలు ఆ రాష్ట్రానికి చెందాల్సిన నిధుల విడుదల ఆర్డర్ కూడా తీసుకెళ్ళి ఆ మీటింగ్లో ఇచ్చేవాడు. దాంతో జనం చాలా సంతోషంగా ఉన్నారు. లోపల కొంత ఉండొచ్చు, తర్వాత ఖర్చు పెట్టే శక్తి, తర్వాత దానికి కావాల్సిన ప్రపోజల్స్ పంపించడం ప్రపోజల్ రాదని నువ్వేం చేయలేవు. ఇక్కడ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆయన ఏదైనా ఒక అవకాశం వస్తుందంటే దాన్ని కావాల్సిన ప్రతిపాదన వెంటనే తయారు చేసి పంపించేవాడు. అది కూడా కారణం. ఆంధ్రప్రదేశ్కి కొద్దిగా ఎక్కువగా నిధులు రావడానికి కూడా కారణం వచ్చే ప్రతిపాదనలు లేకుండా మీరు ఏం చేయలేరు కదా. సద్వినియోగం చేసుకున్నారంటారా? దాన్ని చాలా. ఎందుకంటే నాకు మొన్న యలమంచిలి శివాజీ గారితో మాట్లాడేటప్పుడు మీరు గుంటూరుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 100 కోట్లు ఇచ్చారు, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకోలేకపోయారని చెప్పి ఆయన. దానికి ఒక చిన్న ఇది ఉంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు గ్రాంట్స్ అమరావతి రాజధాని మనం సపరేట్ అయింది కదా, సపరేట్ అయితే అమరావతికి ఏదైనా ఇద్దాం అనుకున్నాం. అమరావతికి ఇద్దాం అనుకుంటే మార్చి 30th వచ్చేసింది. మా ఆఫీసర్లు అందరూ కూర్చోబెట్టి చెప్తే సార్ అమరావతి ఎక్కడ ఉంది సార్ ఇవ్వడానికి అన్నారు. ఏముంది అమరావతి ఇప్పుడు కొత్తగా రాజధాని అనౌన్స్ చేశారు కానీ దానికి ఏమి రూపురేఖలు లేవు కదా సార్. తర్వాత ఏదన్నా ఇవ్వాలంటే మనం ప్రపోజల్స్ రావాలి కదా, డిపిఆర్ ఉండాలా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకపోయినా అన్నారు. అని అంటే అప్పుడు చెప్పాను నేను, సరే విజయవాడ వాళ్ళు డ్రింకింగ్ వాటర్కి, గుంటూరు వాళ్ళు డ్రైనేజీకి ప్రపోజల్స్ పంపించున్నారు. గుంటూరు విజయవాడ అదే అమరావతి అంటే ఇవన్నీ అమరావతిలో భాగం. అందుకని 500 కోట్లు గుంటూరుకి, 500 కోట్లు విజయవాడకి, ఆ తర్వాత ఈ రాజధాని మిగతా రూపకల్పన కోసం అని కలిపి ఒక 500 కోట్లు ప్లానింగు మిగతా వాటన్నిటికి కూడా అని విడుదల చేసి ఆర్డర్ ఇచ్చేసాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రపోజల్స్ ఉన్నాయి, వాటికి డిపిఆర్ ఉన్నాయి. దీన్నేమో డిపిఆర్ తయారు చేయడం కోసం కొత్త క్యాపిటల్ కాబట్టి అని దానికి ఇచ్చాం. సో 1500 కోట్లు వచ్చింది. విజయవాడ గుంటూరు ఆ 2 మున్సిపల్ కార్పొరేషన్లో దురదృష్టవశాత్తు వీటిని అనుకున్నట్టుగా సరిగా ఉపయోగించుకోలేకపోయాయి. ఇప్పుడు ప్రపోజల్స్ పంపించడం రాష్ట్ర ప్రభుత్వం, కానీ నిధులు వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం కోసం జిల్లా యంత్రాంగం లేదా మున్సిపల్ యంత్రాంగం దానిపైన పర్యవేక్షించేట ముఖ్యమంత్రి లేదా అధికారులు ఉండాలి. కానీ ప్రాథమికంగా కర్తవ్యం అమలు చేయాల్సిన కర్తవ్యం వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది. అది సరిగా ఆ సమయంలో ఖర్చు పెట్టలేకపోయారు. అప్పుడు ప్రభుత్వం కూడా పోయింది. ఇప్పుడు మన తెలుగు ప్రజలకు ఇంకొక ఆరాధ్య దైవం మన ఎన్టీ రామారావు గారితో మీకు రాజకీయాల్లో వచ్చాక పరిచయం ఉందా, ముందు నుంచి పరిచయం ఉందా? సినిమా హీరోగా ఆయన్ని మీరు అభిమానించేవారా? ఎలాంటి సినిమాలు చూడడం అలవాటు ఉండేది. పాత సినిమాలు ఎక్కువ చూసేవాడిని. పాతాళ భైరవి నుంచి గుండమ్మ కథ వరకు ఇవన్నీ. రామారావు గారు, నాగేశ్వరరావు గారు నాకు చాలా అభిమానం ఉండేది. రామారావు గారి మీద విశేషంగా అభిమానం ఉండేది. పెద్దగా నేను ఆయన్ని వ్యక్తిగతంగా కలవాలి. అంతకుముందు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కలిశాను. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని కలిసినప్పుడు ఆయన మామూలుగా శుభాకాంక్షలు చెప్పినప్పుడు ఆయన ఉదయగిరి తర్వాత కల్వకుర్తి ఈ 2 దగ్గర తెలుగుదేశం పోటీ పెట్టకూడదని నిర్ణయించాడు ఆయన. నిర్ణయించాడని నాకు తెలియదు అప్పటికి. నేను రోజు ఇక్కడ ఉదయగిరిలో ఉన్నప్పుడు, వింజమూరులో ఉన్నప్పుడు చెంచురామయ్య గారిని దగ్గుపాటి మన వెంకటేశ్వర వాళ్ళ నాన్నగారు ఆయన వచ్చాడు.
వచ్చి అన్నగారు, ఆయన రామారావు గారు కూడా అన్నగారు అంటాడు చెప్పడం బయట, అన్నగారు మీకు కబురు చేయమన్నాడు, రేపు ఆయన పర్యటన ఉదయగిరికి ఉందట, తెలిసింది ఆయనకి. ఆయన ఉదయగిరి అంటే తెలవడానికి ప్రోగ్రాంలో ఇంజమూరు అని ఉంది, ఇంజమూరు మండల హెడ్ క్వార్టర్స్, తాలూకు హెడ్ క్వార్టర్స్, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. ప్రోగ్రాంలో ఇంజమూరు అని ఉంది. ఆయన వెంకటగిరి నుంచి, తిరుపతి నుంచి బయలుదేరాడు కదా, వెంకటగిరి వచ్చేటట్టు వరుసగా వస్తున్నాడు. వచ్చి ఆత్మకూరి మీదకి వస్తాడు. రేపటి ప్రోగ్రాం ఏదని అడిగితే, చూస్తే ఎక్కడ ఇదంటే అని చెప్తే, వెంకయ్యనాయుడు గారు పోటీ చేస్తుంటే మనం ఎలా అక్కడ నిలబడతామండి, అక్కడ మన పార్టీ లేదు, నేను రాను, నేను పోను అక్కడికి అని అన్నాడు. మీకు చెప్పమన్నాడు అని. నేను చెప్పాను, జోజరావు గారు మంచి పని చేశారు, అన్నగారికి ధన్యవాదాలు చెప్పండి రావడం, మీరు రాకుండా ఆయన రేపు ఇక్కడ ప్రోగ్రాం రాకపోతే నాకు అపకీర్తి వచ్చేది, రామారావు గారి దయ వల్ల గెలిచాడు ఈయనండి. లేదు నాయుడు గారు, చాలా పరిస్థితి చాలా ఇదిగా ఉంది, ఎక్కడ పట్టినా చెట్ల మీద, బస్సుల మీద, లారీల మీద ఎక్కడ పట్టినా జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని అరుస్తున్నారు, వేవ్ ఎక్కువగా ఉందండి, అందుకని ఆయన రాకుండా ఉంటే మంచిది అని నేను కూడా చెప్పాను. ఆయన కూడా అదే భావన ఉన్నాడు అన్నాను. లేదండి నేను చెప్పానని చెప్పండి ఆయనకి, దయచేసి రమ్మనండి తప్పనిసరిగా, ఏం కాదు నేను చూసుకుంటాను అన్నా. సరే ఆయన అయిష్టంగా ఏంటంటే రా మండివాడిగా ఉన్నాడు అని అన్నాడు రామారావు గారు. ఆయన వచ్చాడు, వచ్చి మీటింగ్ పెట్టారు, జనం విపరీతంగా వచ్చారు. మీటింగ్ అయిపోయిన జనం జై ఎన్టీఆర్ అని, జై జై ఎన్టీఆర్ అని, వెంకయ్యనాయుడు తర్వాత ఎన్టీఆర్ జిందాబాద్, వెంకయ్యనాయుడు జిందాబాద్ అని అరుచుకుంటా జనం డిస్పర్స్ అయిపోయారు. తెలుగుదేశం అభ్యర్థికి డిపాజిట్ పోయింది. ఎవరండి అభ్యర్థి? గణపం బాలకృష్ణారెడ్డి అని ఒక యువకుడు, యూత్కి ఇవ్వాలని అనుకున్నాడు, ఆయన ఇచ్చారు. ఆయన అంతా మిగతా వాళ్ళందరూ జనతా పార్టీ ప్రభావం వాటి వలన, మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కదా దగ్గర, అందరూ నా పక్కే ఉన్నారు వీళ్ళంతా. ఈ యువకులు కొంతమందిని ఆయన ప్రోత్సహించి తెలుగుదేశం టికెట్ ఇచ్చాడు. తెలుగుదేశం ఆ తర్వాత ఆయన వెన్నుపోటు పొడిచిన తర్వాత, నేను జరిగింది అన్యాయము రామారావు గారిని ప్రజలు అనుకుంటే, ఆయన గుడ్డ ఆపరేషన్ చేసుకున్నప్పుడు ఈ నాదన భాస్కరరావు గారు వీళ్ళందరితో కలిపి అసంతృప్తి కొంతమందిని కూడగట్టి, నెంబర్ లేకపోయినా అన్యాయంగా తొలగించారు, ఇది ప్రజాస్వామ్యానికి అన్యాయం జరిగిందని నేను, జయపాల్ గారు, పి రామచంద్రారెడ్డి గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, ప్రతిపక్షంలో ఉన్న ఓంకార్ గారు, అందరూ మేము రామారావు గారి పక్కన నిలబడ్డారని అనుకున్నాం. బట్ నేను కొద్దిగా చురుగ్గా ఉండి, అప్పుడు ఆయన తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు బాగా చురుగ్గా ఉన్నా. అందుకని రామారావు గారికి నేనంటే బాగా ఇష్టం. ఆ ప్రోగ్రామ్స్, ప్లానింగు అంతా నాకు ఒక ఐడియా కూడా ఉంది కాబట్టి, మేము ప్లానింగు ఐడియాస్ అన్నీ మేము ఇస్తే దాని కింద కావాల్సిన టెక్నాలజికల్ సపోర్టు అవన్నీ చంద్రబాబు నాయుడు చూసుకునేవాడు. కానీ జనరల్ ఐడియాస్, కౌంటర్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా మేము రూపొందించేవాళ్ళం. సో రామారావు గారు దాంతో నేనంటే బాగా అభిమానం ఉండేది. నాకు కూడా ఆ సినిమా కాలం నుంచి ఆయనంటే అభిమానం ఉంది కాబట్టి ప్రజలు ఆయనకు ఓటేశారు. మనం వెంకయ్యనాయుడు, జయపాల్ మేమందరం అంత ఉన్నా అందరూ అనుకున్నారు తెలుగుదేశం రాకపోతే ఈసారి బీజేపీ గెలిచిపోతే వెంకయ్యనాయుడు ముఖ్యమంత్రి అయిపోతారు, కొంత మాట్లాడారు అప్పుడు. అది కొంత అతిశయోక్తి కూడా ఎక్స్పెక్టేషన్స్ ప్రజల్లో అట్టున్నది. మీడియాలో మేము అపోజిషన్ అంటే మేమే కదా అన్నట్టు. బట్ ఆయనకి ఆకర్షణ, సినిమా ఆకర్షణ, ఆయన దేవుడని, రాముడని, కృష్ణుడని ప్రజలు భావించడం, ముసలివాళ్ళతో సహా అందరూ ఆయన అంటే చాలా అభిమానంగా ఉన్నారు. మేమంటే చదువుకున్న వాళ్ళు, యూత్ బాగా, రైతులు ఆకర్షణగా ఉన్నారు, కానీ మిగతా వర్గాల్లోకి అంత చొచ్చుకుపోవాలి మేము. ఆయన ఆ పాత్రలు పోషించకపోతే అసలు హిందూ దేవుళ్ళకి ఈరోజు అంత గుర్తింపు ఉండదేమో అని కూడా మాట్లాడతారు కొంతమంది. ఆయన వల్ల ఆ పాత్రలో ఎలా ఉంటుందంటే, కృష్ణుడు ఎలా ఉంటాడంటే ఎన్టీ రామారావు లాగా ఉంటాడని మనకి, మన బోటి వాళ్ళకి కూడా, చదువుకున్న వాళ్ళకి కూడా భావన మనసులో అట్టు వచ్చి, ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అవునవును. ఒకసారి కొండపల్లిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. మహానాడికి ముందు అన్ని పార్టీలు ఉన్నాయి, దేశంలో ఉన్న అన్ని నేషనల్ పార్టీ లీడర్స్ అందరినీ పిలిచాడు. ఎన్టీఆర్, ఎంజీఆర్ దగ్గర నుంచి, ఇటు కమ్యూనిస్టు దగ్గర నుంచి, ఇటు జనసంఘ్ వాజ్పేయి గారి దగ్గర నుంచి అందరూ వచ్చి అక్కడ సమావేశం పెట్టారు. అక్కడ జరిగింది, సమావేశం జరిగింది. ఇప్పుడు మీకు సోమశిల ప్రాజెక్టు ఒకటే అప్పట్లో నిర్మాణం చేశారు. తర్వాత తెలుగుగంగ ప్రాజెక్టుని తమిళనాడుకి మంచినీళ్ళు ఇవ్వడానికి చేసేటప్పుడు రూపకల్పన చేసి, అందులో మీ పాత్ర శివరామకృష్ణ గారిని చీఫ్ ఇంజనీర్ ఉండేవాడు. ఆయన ఒకసారి నన్ను పిలిపించి మాట్లాడి, రామారావు గారు ఇట్లా చేయాలని చూస్తున్నాడు, మీ సలహాలు ఏమైనా ఉన్నాయని అడగమందంటే నేను నాకు తెలిసిన ఆలోచన చెప్పాను. కానీ శివరామకృష్ణ గారు అద్భుతమైన ఇంజనీర్. ఆయన చాలా చక్కగా దాన్ని తీసుకెళ్ళి గాలేరు నగరి, అంద్రీనీవా అక్కడ వరకు కలిపేయడానికి ప్రయత్నం ఆయన చేశాడు. దానికి ఆలోచనలు ఇంజనీర్ ఆయనే కానీ, బట్ రామారావు గారు కదా వెనక. దాంతో సహజంగా మా ప్రాంతానికి కూడా చాలా వరకు మేలు జరిగింది. ఇప్పుడు తర్వాత
మీకు చంద్రబాబు నాయుడు గారితో రిలేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయండి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అసెంబ్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, సుబ్రహ్మణ్య నాయుడు, కర్రం బలరామకృష్ణమూర్తి వీళ్ళంతా కూడా మాతో, రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ మాతో పాటు అసెంబ్లీకి ఎన్నికయ్యారు 78లో. చంద్రబాబు నాయుడు మొదట్లో కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు చిత్తూరులో. అటుపక్క చెంగల్రాయ నాయుడు, ఇటుపక్క రాజగోపాల్ నాయుడు అని, పి రాజగోపాల్ నాయుడు గారిని ఈ అరుణమ్మ మహారాజా బ్యాటరీస్ గల్లారు వాళ్ళ నాన్నగారు. సో మొదట ఈ పక్క ఉన్నాడు. ఒక రకంగా అది అసంతృప్తి వర్గం అయినప్పటికీ కూడా, బట్ వాళ్ళ కోటా కింద చంద్రబాబు నాయుడికి మంత్రిగా రికమెండ్ చేశారు. ఇప్పుడు రామారావు గారు అరుడు కావడం అట్లా. అసెంబ్లీలో ఉన్నప్పుడే చంద్రబాబు నాకు పరిచయం. స్టూడెంట్ యాక్టివిస్ట్గా కూడా అంత పెద్ద పరిచయం కాదు తెలుసు పలానాని. బట్ నేను స్టూడెంట్ లీడర్గా ఉన్నా. అప్పుడు ఆయన తిరుపతి వరకు పరిమితమై ఉన్నాడు. అప్పుడు తర్వాత అసెంబ్లీకి వచ్చిన తర్వాత పరిచయాలు పెరిగాయి. అంటే ఆయనకంటే ముందే మీరు రాజకీయాల్లో ఉన్నాను కదా, యాక్టివ్గా ఉన్నారు. నన్ను పార్లమెంట్కి పోటీ చేశాను కదా. అవును, 78కి ముందు 77లో పార్లమెంట్కి పోటీ చేశాను కదా. ఒక దశలో ఇప్పుడు మీ రిలేషన్స్ మీద మీరంతా ఈ ప్రాంతపోళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫేవర్ చేసుకుంటున్నారని, నార్త్ ఇండియన్స్ కొంచెం జలసీగా ఉండేవాళ్ళు అని. అంతా ఇవన్నీ సహజంగా ఉంటుంది. బట్ నేను అందరితో మంచిగా ఉండేవాడిని కాబట్టి నన్ను ఎవరు అంత గట్టిగా, పార్టీలో ఉన్నా కదా, నేను పార్టీలో ప్రముఖంగా ఉన్నాను కాబట్టి ఎవరు పెద్దగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చి అడ్డగిచ్చే ప్రయత్నం ఎవరు చేయలేదు. మీరు చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు వీళ్ళంతా ఒకటే ప్రచారం చేశారు అప్పుడు. అంత తప్పుడు రామారావు గారు వీళ్ళంతా ఒకటే కదా అని అంటే నేను దానికి బహిరంగ సభలో సమాధానం చెప్పాను. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు ఒకటే అవుతారు, ఆయన గడ్డ ఉంది నాకు లేదు నవ్వుతూ నా తరహాలో సమాధానం చెప్పాను నేను. ఆయన ఈయన అంతా ఒకటే అంటున్నారు. మళ్ళీ అందుకే రామారావు గారిని సపోర్ట్ చేశాడని. మరి ఆయన ఎవరు అన్నా అంటే వెంటనే అర్థం కాదు అందరికి విషయం. ఆయన అని వెనుపోటు పొడిచిన ఆయన కూడా అదే కదా అని. అంటే కులాన్ని ఆపాదించి కొంత బలహీనపడదామని చూశారు. అందువల్ల జనానికి అర్థమైంది వీళ్ళు ఒక కాజు కోసం అన్యాయం జరిగిందని చేశారు కానీ కులం దృష్టిలో కాదని చెప్పారండి. అంటే పార్టీ మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాం, ఆ సిద్ధాంతం దానికి కట్టుబడి ఉన్నాం. అదే నిదర్శనం జనానికి. ఎవరెన్ని ప్రచారాలు చేసినా సిద్ధాంతపరమైన రాజకీయాలు తప్పితే కులపరమైనవో, వ్యక్తిపరమైనవో, మతపరమైన రాజకీయాలు కాదు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మన తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం తగ్గుతున్నట్లే మనకు అనిపిస్తుందండి. ఇప్పుడు మీరంతా రిటైర్ అయ్యితో ఉన్నారు. ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉంటుంది? అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. దాని మీద మంచి వాళ్ళని, సరిగా చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని, వాక్శుద్ధి ఉన్న వాళ్ళని, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని చూసి ఎన్నుకోవాలి. అంతేగాని అదేమి కోటా ప్రకారం వచ్చేది కాదు కదా. తెలుగువాడైనా అక్కడికి పోయి ఢిల్లీలో సరైన ప్రయత్నమో, సరైన ప్రసంగమో, సరైన వ్యవహారం చేయకపోతే వచ్చే ప్రయోజనం ఏముంటుంది? చురుకైన వాళ్ళని, కరుకైన వాళ్ళని మంచి చూసి ప్రజలు ఎన్నుకోవాలి. పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ డైరెక్ట్. వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే అలాంటి వాళ్ళే వస్తారు. కాబట్టి ప్రజలు చురుగ్గా ఉండేవాళ్ళని, కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళని చూసి ప్రోత్సహించాలని, పార్టీని కూడా అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఇన్నేళ్ల రాజకీయాల్లో మీరు బాగా అభిమానించే రాజకీయ నాయకులు ఎవరు? మొదట్లో యువకుడిగా ఉన్నప్పుడు, నెల్లూరులో ఉన్నప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి అంటే ద గ్రేట్ స్టేట్స్మన్, బ్రిటిష్ వాళ్ళని కూడా ముప్పతిప్పలు పెట్టేవాడని ఆయన ఉండేది. ఆయన నెల్లూరు పక్కనే కాబట్టి స్వతంత్ర పార్టీ నెల్లూరు ప్రభావం ఉండేది. పి రామచంద్రారెడ్డి గారు, పాపిరెడ్డి గారి నాన్నగారు కూడా వాళ్ళంతా స్వతంత్ర పార్టీ ఉండేవాడు. నెల్లూరుకు వచ్చాడు ఆయన, మాట్లాడే ప్రసంగం విన్నాను ఆయన బాగా మొదట్లో. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ పడదు. అప్పటికి ఆయన అంటే బాగా ఇష్టం. తద్వారా రంగా గారు అంటే కూడా బాగా ఇష్టంగా ఉండేది. రైతుల గురించి మాట్లాడుతుండేవాడు కాబట్టి. తర్వాత వాజ్పేయి గారు ఉపన్యాసాలు వినడం, ఉపన్యాసాలు అర్థం అవ్వడం మొదలైన తర్వాత వాజ్పేయి గారు అంటే చాలా ఇష్టం. పార్టీలో చేరి పనిచేస్తున్నప్పుడు నన్ను గుర్తించి నన్ను దైనందిన కార్యకలాపాల్లో మార్గదర్శనం చేసింది అద్వానీ గారు. అందుకని నాకు వాళ్ళంటే బాగా వాజ్పేయి గారన్నా, అద్వానీ గారన్నా చాలా ఇష్టం. అంతకుముందు స్వతంత్ర పార్టీ నాయకులైన అటు రాజగోపాలాచారి, రంగా గారు అంటే చాలా ఇష్టం. మామూలు తెలుగు రచయితల్లో మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు? అదా తెలుగు రచయితలు అంటే మన పుస్తకాలు రాసే మీరు ఎక్కువగా పుస్తకావిష్కరణలు వీటిలో పాల్గొంటుంటారు. మీరు ఇష్టమైన పుస్తకం ఏంటి? అసలు మంచి నాకు ఒక పుస్తకం ఇష్టం, అన్ని పుస్తకాలు ఇష్టమే. అన్ని రకరకాల ఒక్కో పుస్తకంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మామూలుగా నేను ఒక ఆయన మామూలు పోలీస్ ఆఫీసరు బహుముఖి బెనారస్ అని పుస్తకం రాశాడు.
బెనారస్ని వివిధ కోణాల్లో స్పృశించి చక్కగా ఉండింది. కేవలం భాష లేకపోతే సాహిత్యమే కాదు, విషయం వెలికి తీయడం, తద్వారా మనకు ఆసక్తి కలిగించి ఆ విషయాలు తెలుసుకున్నట్టుగా చేయడం, అలాంటి రచన చేసేవాళ్ళంటే నాకు మొదటి నుంచి బాగా అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ గారిని మొదట్లో బాగా అభిమానించేవాడిని మొదట్లో వచ్చినప్పుడు. ఆ తర్వాత దాదాపు ప్రముఖ రచయితలందరినీ నేను అభిమానించడం మొదలుపెట్టాను. ఇప్పటికి కూడా మంచిగా రచన చేసేవాళ్ళు, చిన్నవాళ్ళైనా కూడా రచన చేసేవాళ్ళు పంపిస్తుంటారు నాకు. నేను చూసి నచ్చితే పుస్తకాన్ని విడుదలకు కూడా వెంటనే ఒప్పుకుంటాను. కారణం ఏంటంటే వాళ్ళు ఉండే ప్రతిభను 10 మందికి ప్రతిభకు పట్టాభిషేకం చేయాలనేది నా యొక్క ఉద్దేశం. అందుకని మంచిగా రాసేవాళ్ళు. తర్వాత కొద్దిగా ఈనాడు పత్రిక అంటే కూడా మొదట్లో ఆంధ్రజ్యోతి, నార్ల వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు జ్యోతి బాగా చదివేవాళ్ళం మేము. ఓకే. ఆయన అంటే బాగా ఇష్టంగా ఉండేది. ఆయన వాడే అంటే పదాలు, ఆ తర్వాత భాష యొక్క స్థాయి, ఆ తర్వాత విమర్శ చేసే పద్ధతి, దాన్ని మొదట్లో. ఆ తర్వాత ఈనాడు వచ్చిందా సార్వజనికం అయిపోయింది. అంతా చదవడం, ఈనాడు పేపర్ చదవందే కానీ మనకు అసలు ఆ రోజు పూర్తిగా అదనట్టుగా రామోజీరావు గారు ఆయన దాన్ని తీసుకొచ్చిన శైలి, పద్ధతి, నిష్పక్షపాతంగా సరైన సమయంలో సరైన వార్తలు జనానికి సరసంగా అందించడం అవుతుందో ఆ ట్రెండు ఈనాడు వచ్చింది, అది మొదలైంది. ఓకే. సో ఈనాడు పత్రిక చదువుతూ ఉంటాను నేను మిగతా పెద్ద పెద్ద పుస్తకాల కన్నా పత్రికల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, నాయకుల ఉపన్యాసాల ద్వారా నేను సంగ్రహించినట్టు సమాచారం, విషయ పరిజ్ఞానం మెండు అని చెప్పవచ్చు. నేను మీరు మీ తల్లి చనిపోవడం వల్ల చిన్నప్పటి నుంచి మీరు తర్వాత మీరు దీపమ్మకు బాగా దగ్గరయ్యారని చెప్పుకుంటారు. ఏంటండి? తల్లి లేదు కానీ మా కూతురు కూడా అమ్మ అని పిలుస్తాను. నేను అమ్మ అనే పిలుస్తాను. పైపెచ్చు మా అమ్మ ముఖ పోలికలు కొంత, మా అబ్బాయి, మా అమ్మమ్మ, మా అమ్మ రెండు కలిపిన పోలికలు మా అమ్మాయి దీప ఎక్కువగా ఉంటాయి. అందుకని మొదటి నుంచి ఆ మనసులో ప్రత్యేక ఇద్దరు పిల్లలు అంటే అభిమానం, కానీ కూతురు అంటే సహజంగా కొంత తండ్రికి కాస్త దగ్గర అవ్వడం కూడా ఉంటుంది కదా మామూలుగా. నేను అమ్మ అమ్మ అని పిలుస్తుంటాను. మాకు అమ్మ లేదు కాబట్టి ఆమెనే అమ్మ అని చూస్తుంటాను. మీరు రాజకీయాలతో పాటు ప్యారలల్గా సేవా రంగంలో కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. బేసిక్గా మీరు దీపమ్మ ద్వారా ఎక్కువగా ఈ సర్వీసు అంటే నేను పదవులు వరుసగా వస్తున్నాయి నాకు. మామూలుగా గ్రామీణాభివృద్ధి మంత్రి, పట్టణాభివృద్ధి మంత్రి, లేకపోతే ఇంకొక పార్టీ అధ్యక్షుడు, రకరకాల వస్తున్నప్పుడు ఒకరోజు మా మిత్రులందరం కలిసినప్పుడు మేము యూనివర్సిటీ విషయాలు మాడుకుంటున్నాం. ఏదో ఒకసారి కలిసేవాళ్ళం. మా ఆవిడ మా మిత్రులందరికీ భోజనం పెట్టేది, సంవత్సరానికి ఒకసారి పిలిచింది ఎదురికి. నా స్నేహితుడికి అట్లా అలవాటు అయిపోయింది, ముఖ్యమైన పరిమితమైన స్నేహితుడు. ఒకసారి కలిసినప్పుడు అందరం ఆడుకుంటున్నాం. ఏదన్నా మనం ఏదో పైకి వచ్చాం అనుకుంటున్నాం, స్టూడెంట్ లీడర్ అయ్యాం, తర్వాత ఎమ్మెల్యే అయ్యాం, ఎంపీ అయ్యాం, మనకంటే మరి జనానికి ఏదైనా చేయాలి కదా అని. ఏం చేద్దాం ఒక సంవత్సరం అయిపోయింది. అట్లే నెక్స్ట్ ఇయర్ కలిసినప్పుడు మా అమ్మాయి అంది, పోయిన సంవత్సరం చర్చించారు ఇదే, మళ్ళీ ఇదే చర్చిస్తున్నారు, ఇది మొదలు పెట్టండి ఏదో ఒకటి అని. సరే ఎక్కడ మొదలు పెట్టాలి, ఏదో ఒక సేవా సంస్థను పెడదామని. ఎక్కడ మొదలు పెట్టాలని మా అమ్మాయి ఉన్నది అక్కడే మాటల్లో, అందరికీ సపరిచర్యలు చేస్తుంది. ఎక్కడో ఎందుకు ఇక్కడే మొదలు పెట్టిన మన ఊళ్ళోనే ఉంది. సరే అలా స్వర్ణ భారత్, ఒకప్పుడు స్వర్ణ భారతం, గుప్తుల కారణ స్వర్ణయుగం అనేవాళ్ళు కదా, అలాంటి భారతదేశం కావాలనే లక్ష్యాన్ని పెట్టి మనం ఒక్కడి ద్వారా కాదు, అలా ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరిగితే మంచిదనే ఉద్దేశంతో ఈ స్వర్ణ భారత్ అనే సంస్థను ఏర్పాటు చేయడం. దాన్ని నేను రాజకీయాల్లో ఉన్న పదవుల్లోనూ ఉన్నాను కాబట్టి మా అమ్మాయి చూస్తే మంచిదని, ఆమెకు కూడా ఆసక్తి ఉంది కాబట్టి ఆమెను ఎక్కువ ప్రోత్సహించాం. దానికి ఆమెని మామూలుగా మేనేజింగ్ ట్రస్టీగా పెట్టాం. తర్వాత నాకు కుటుంబ సభ్యులను రాజకీయాలు ప్రోత్సహించడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఈ వారసత్వ రాజకీయాలు నాకు ఇష్టం లేదు, జవసత్వం కావాలి అంటుండేవాడిని. ఆ కుటుంబాన్ని, ఢిల్లీలో ఉన్న కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని డైనాసిటీ ఈజ్ నాస్టీ బట్ ఇట్ టేస్టీ టు మెనీ పీపుల్ అంటుండేవాడిని. సో సహజంగా నేను నా కుటుంబ సభ్యుల్ని, మనం ఉండగా వాళ్ళు పిల్లలు ఆసక్తి ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పనిచేసి పైకి రావాలి, కానీ ఈ పారాచూటో లేదా హెలికాప్టర్లో దించినట్టుగా పిల్లల్ని దించకూడదు పోస్టుల్లోకి అనే అభిప్రాయం నాకు మొదటి నుంచి గట్టిగా ఏర్పడింది. ఆ కారణంగా నేను పిల్లలను ప్రోత్సహించాలి. మా అమ్మాయిని ఆ సేవారంగంలో ప్రోత్సహించాను. మా అబ్బాయి వ్యాపారంలోకి వచ్చి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ముప్పవరం ఫౌండేషన్ పెట్టి మామూలుగా ఈ కంప్యూటర్ శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్, అప్గ్రేడేషను ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు నెల్లూరులో, విజయవాడలో, హైదరాబాద్లో 3 దగ్గర స్వర్ణ భారత్తో పాటు కలిసి పక్కనే ముప్పవరం ఫౌండేషన్ కూడా పనిచేస్తుంది. తనకు కూడా తన శక్తి కొద్ది పనిచేస్తాడు. ఇది
స్వర్ణ భారత్ మా అమ్మాయి కొంచెం చురుగ్గా ఉంది కాబట్టి స్వర్ణ భారత్ కొద్దిగా పేరు ఎక్కువ వచ్చింది. పైపేసి దేశంలో ఉన్న ప్రముఖులందరూ రాష్ట్రపతి దగ్గర నుంచి ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరూ ఎప్పుడొకప్పుడు వచ్చిన వాళ్ళే, ఫస్ట్కి వచ్చిన వాళ్ళే. అందువల్ల సహజంగా స్వర్ణ భారత్ పేరు కొంత. తర్వాత ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోకుండా ఏం ఆశించకుండా సర్వ్ చేయడం అవుతుందో దాని కొంత స్వర్ణ భారత్ ప్రత్యేకత అనేది కాస్త విషయాలు తెలిసిన వాళ్ళు గుర్తించి స్వర్ణ భారత్ని అభిమానించడం మొదలు. రాష్ట్రపతి మెడల్ కూడా వచ్చేది కదండి. అయితే మీరు ఈ ప్రాధాన్యత రంగాలు కొన్ని ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. యూత్, భాష, ఉమెన్, యువత, మహిళలు, రైతులు, ఈ మూడు నాకు ప్రాధాన్యత ఉండే రంగాలు. దాంతోపాటు భాష, తెలుగు భాష మన మాతృభాష ప్రోత్సహించాలనేది, మాతృభాషలతోనే విద్య జరగాలి అందరికీ అనేది నాకు అభిప్రాయం. ప్రధానమంత్రి గారు కూడా ఇప్పుడు అదే మాడుతున్నారు, హోంమంత్రి కూడా అదే మాడుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు అందరూ చూస్తారు ఇంజనీరింగు, మెడిసిన్ కూడా మాతృభాషల్లో బోధించబోతున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏఐసిటి, అది యూజిసి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాయి. ఎందుకంటే ఇదే అభిప్రాయం ప్రధానమంత్రి గారికి ఉంది, ఇదే అభిప్రాయం అమిత్ షా గారికి కూడా ఉంది, హోంమంత్రి గారికి కూడా ఉంది. అలా వస్తే పిల్లలు సులభంగా తెలుసుకోగలరు, ఇంకా విషయ పరిజ్ఞానం పెరగద్దు అనేది ఒకటి. భాష మీద అభిమానం. రెండవది మన సంస్కృతి పట్ల, మన భారతీయ సంస్కృతి ప్రపంచంలో కల్లా మన కుటుంబ వ్యవస్థ ఇవన్నీ ఉత్తమమైన భావం నా మనసులో మామూలుగా ఉంది. దీంతోపాటు ఈ సర్వీస్ టు ద పీపుల్, సర్వింగ్ ద పీపుల్ ఈజ్ సర్వింగ్ గాడ్, సర్వింగ్ ద పూర్ ఈజ్ సర్వింగ్ గాడ్ అని ఆ ఫిలాసఫీని నమ్మాను నేను. సరే ఆ దిశలో పోవడం కోసం మన వంతు కర్తవ్యంగా ఉడతా భక్తిగా చేయాల్సింది చేద్దాం అన్నట్టుగా ఆ రంగాలు ఎంచుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువగా వాటిపైన దృష్టి పెడుతున్నాను. ఈ మాతృభాషలో విద్యా బోధన అనే దాని మీద ఒక యాంటీ క్వశ్చనింగ్ కూడా వస్తుందండి సభల్లో. ఎట్లా అంటే మీ పిల్లలే ఇంగ్లీష్ మీడియాలో చదివి మీ వాళ్ళే సాఫ్ట్వేర్లు ఇంజనీర్లై మీ వాళ్ళే సంపాదించాలా, ఇవే మా పేద పిల్లలు మేము ఊరి బళ్ళలో చదివేవాళ్ళం, మేము ఇంగ్లీష్ చదవకూడదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ఈ మధ్య ఉంది. ఆ మధ్య ఒకసారి ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. నేనేమంటున్నానంటే మా పిల్లలు తెలుగు భాష చదువుకున్నారు, మనోళ్ళు మనవరాలతో సహా అందరూ. ప్రభుత్వము మాతృభాష బోధనని ప్రోత్సహించాలి. ప్రైవేట్ సంస్థలు వాళ్ళ ఇష్టం, ప్రైవేట్ వాళ్ళు మనం బలవంతం చేయలేం కదా. మాతృభాషని ప్రోత్సహించాలంటే ప్రభుత్వం ఏం చేయాలా? ఒకటి పాఠశాల పెట్టాలి, రెండవది మాతృభాషలో చదువుకున్న వాడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ మధ్య ఎవరు అడిగారు నన్ను, ఎట్ సార్ ఇప్పుడు రివర్స్ అయిపోయింది కదా అంటారు, ఎట్ట మారుద్దని. ఏం లేదు, నేను చెప్పా ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగు మాతృభాషలో ఇవ్వండి. ప్రభుత్వ ఉత్తర్వులు గెజెట్ అని ఇంగ్లీష్లో ఇవ్వకుండా ప్రజలకు తెలిసిన భాష తెలుగు భాష ఇప్పటికి కూడా నేను మాట్లాడేది చెప్పినప్పుడు కూడా. రెండవది బోధనా భాషగా మాతృభాష ఉండాలి. మూడవది తెలుగులో చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి, కాస్త అడిషనల్గా వెయిటేజ్ ఇవ్వండి. రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలంటే తెలుగు భాష వచ్చి ఉండాలండి. ఆటోమేటిక్గా సీన్ మొత్తం మారిపోద్ది. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎందుకు? ఒకటేమో ఇంగ్లీష్ వాళ్ళు గొప్ప, వాళ్ళు మన పరిపాలించి మన మనసులో పెట్టిన విద్యా విధానంతో వచ్చింది. రెండోది ఉద్యోగంతో లింక్ అయి ఉంది. ఇంగ్లీష్ చదివితేనే పైకి పోగలమని. నన్ను మధ్య ఎవరు క్వశ్చన్ అడిగాడు కుర్రోడు, నేను చెప్పే సమాధానం ఎవరు చెప్పారయ్యా? ఈ దేశ రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, ఇప్పుడు ఆమె. ఇంతకుముందు ఆయన కూడా మాతృభాష చదువుకున్నాడు, రాష్ట్రపతి అయ్యాడు. ఉపరాష్ట్రపతి నేను మాతృభాష చదువుకున్నాను, ఉపరాష్ట్రపతిని అయ్యా. ఈ దేశంలో రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు తెలుగు ఆయన, మాతృభాష చదువుకొని ప్రధానమంత్రి మోడీ గారి కాన్వెంట్కి వెళ్ళా, మాతృభాష చదువుకున్నాడు. సో ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి ఈ పోస్టులన్నీ చేరిపోయారు కదా మాతృభాష చదువుకున్న వాళ్ళు. అందువల్ల అది చదువుకుంటే కానీ పైకి పోలేవడం కూడా కరెక్ట్ కాదు ఒకటి. రెండవది ఇంగ్లీష్లో భాషగా నేర్చుకోండి, తప్పే ఉంది. డోంట్ బికమ్ ఎన్ ఇంగ్లీష్ మ్యాన్, లెర్న్ ఇంగ్లీష్. అందుకని ఎప్పుడు చెప్తుంటారు ఫస్ట్ మదర్ టంగ్, తర్వాత బ్రదర్ టంగ్, లేటర్ ఎనీ అదర్ టంగ్ అని. అలాగే హిందీ భాషను వ్యతిరేకించడం కూడా తెలుగు తక్కువ పని నా లెక్కలో. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఈ దేశంలో ఎక్కువ ప్రాంత ప్రజలు హిందీ మాట్లాడుతున్నారు. నువ్వు ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి నేను హిందీలో మాట్లాడను, నేను ఇంగ్లీష్లో మాట్లాడతానంటే జనానికి అర్థం కాదు. నువ్వు దేశ నాయకుడు కావాలన్నా లేదా ఆ ప్రాంతానికి నాయకుడు కావాలన్నా తెలుసుకో. మాతృభాషతో పాటు హిందీ కూడా నేర్చుకుంటే ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. ఒకటి ఇంగ్లీష్ నేర్చుకోవాలా, ఇంటర్నేషనల్ ఎంతమంది పోతున్నారు. బట్ ఇంగ్లీష్ కూడా నేర్చుకో, మూడో భాషగా నేర్చుకో. ఇంగ్లీష్ కూడా ఒక భాషగా నేర్చుకో ఇంగ్లీష్ని. ఇంగ్లీష్ వాడిగా తయారు కావద్దు అనేది నా కోరిక.
ఇంగ్లీష్ మేమందరం మాడాలి, ఇంగ్లీష్ మాడుతున్నాం కదా. కానీ ఫ్యాషన్ కోసం ఇంగ్లీష్ మాడకూడదు. నేను నా అభిప్రాయాన్ని ఇంత స్వేచ్ఛగా ఇంత బాగా ధారాళంగా జనానికి తెలియజేయడానికి కారణం మాతృభాష చదువుకోవడం వల్ల. తర్వాత హిందీ నేర్చుకున్నాను, ఇంగ్లీష్ నేర్చుకున్నా. ఆ భాషలో కూడా కొంత ప్రావీణ్యం సంపాదించా. కానీ అసలు ప్రావీణ్యత రావడానికి ప్రధాన కారణం మాతృభాషలో విషయ పరిజ్ఞానం. ప్రపంచ భాషలో ఎక్కువ మంది మాట్లాడే భాష ఏదండి? ప్రపంచ భాషలో మాట్లాడేంటి జనాభా అయితే చైనీస్ వాళ్ళు చైనీస్ మాట్లాడతారు మామూలుగా. చాలామంది ఒక తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు. ఏది పెద్ద పెద్ద అభివృద్ధి చెంది చైనా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, రష్యా వీళ్ళెవరు ఇంగ్లీష్ మాట్లాడరు. చాలామందికి వాళ్ళు ఇంగ్లీష్ మాడతారు అనుకుంటారు. కరెక్ట్ కాదు. నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు, పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు విదేశ నాయకులందరూ వచ్చి కలిసేవాళ్ళు. వాళ్ళు నాతో మాడుతున్నప్పుడు ఇంగ్లీషు మాడేవాళ్ళు కాదు, వాళ్ళ భాషలో మాట్లాడేవాళ్ళు. పక్కన ఒక దుబాషి ట్రాన్స్లేటర్ ఉండేది. నేను సుష్మా స్వరాజ్ని అడిగా, ఏమో వాళ్ళకి ఇంగ్లీష్ రాదా అని. వచ్చు, కానీ వాళ్ళు మాతృభాష మాడడానికి గర్విస్తారు, ట్రాన్స్లేషన్ పెట్టుకున్నారని. దట్ ఈస్ ద సీక్రెట్. సో మనం మాత్రమే ఇట్లా ఈ భావంతో ఉన్నాం, ఇంగ్లీష్ మాడుకుంటారు గొప్ప అని. జనానికి అర్థం కాని భాషలో మాడితే ఏం గొప్ప అంట. కాబట్టి మాతృభాషలో ప్రోత్సహించుకోవాలా, మాతృభాషలో మాట్లాడుకోవాలా. ప్రైవేట్ వాళ్ళు చదువుకునే దాంట్లో వాళ్ళు ఏదైనా బట్ రష్యా భాషలో చదువుకుంటారు. నిన్ను వద్దని అడిగేది ఎవడు? అయితే సమాజంలో కింద వర్గాల్లో కూడా, పేద వర్గాల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ ఆలోచన ఉంది, ఈ తప్పుడు భావం ఉంది. మనం ఇంగ్లీష్ చదువుకుంటే కానీ పైకి భావం అన్నట్టుగా. ఎప్పుడైతే మీరు ఉద్యోగాన్ని లింక్ చేయండి మాతృభాషతో, ఆటోమేటిక్గా అందరూ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగం అన్నారు, నేర్చుకోవాలి ఇంగ్లీషు. తెలంగాణలో ఉర్దూ వస్తేనే ఉద్యోగం అన్నాడు నిజాం నవాబు. ఉర్దూ నేర్చుకున్నారు. మీ పాతక తర వాళ్ళందరూ, ఈ చన్నమనేని రాజేశ్వరరావు గారి దగ్గరికి అందరూ ఉర్దూలో ధారాళంగా మాడతారు. శ్రీనారాయణ రెడ్డి గారి కవి అయిన ఉర్దూ అంతా. దానికి కారణం అప్పుడు నిజాం హయాంలో మీకు ఉర్దూ వస్తేనే ఉద్యోగం అన్నాడు, అందుకని నేర్చుకున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలని దాదాపు నత్తనడగా నడుస్తున్నాయి, స్ట్రెంగ్త్ లేదు. ఎక్కువగా ప్రైవేటైజేషన్కి వెళ్ళేటప్పటికి ఎడ్యుకేషన్లో మాతృభాష ఎలా గ్రో అవుద్దండి? ప్రైవేటైజేషన్కి మీరు దాన్ని ఆపలేరు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈజ్ ఎ మస్ట్. కానీ ప్రభుత్వము తన పాఠశాలలో మంచి ఉపాధ్యాయులు నియమించి మంచిగా ప్రోత్సహించి, నేను ఇందాక చెప్పినట్టుగా ఉద్యోగాన్ని చదువుతో లింక్ చేసినప్పుడు భాషతో ఆటోమేటిక్గా పరిస్థితిలో మార్పు వస్తుంది. చాలా విషయాలు మీరు అంటే మీతో మాట్లాడాలంటే రోజులు, కొన్ని 76 ఏళ్ళ అనుభవంలో మేము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఈ విషయాలను మనకున్న పరిజ్ఞానాన్ని ఇతరులకు, ముఖ్యంగా యువతరానికి అందించాలని, అందుకే ఆ ఉద్దేశంతో నేను ఈ ఇంటర్వ్యూలను ఒప్పుకుంటాను, లేదా కాలేజీలకి, యూనివర్సిటీలకి, వీటన్నిటికీ వెళ్ళి ఎక్కువగా మాట్లాడడానికి కూడా ప్రధాన కారణం అదే. మనకున్న అనుభవం, మనం నేర్చుకున్న విషయాలు మిగతా వాళ్ళకి కూడా తెలియజెప్పాలి, ముఖ్యంగా యువతరానికి అని. సో మీరు ఈ అవకాశం విస్తృతంగా అన్ని విషయాలు తెలియజేసేట్టుగా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసినందుకు మీరు మీ ఛానల్కి ఏదైతే మొదట్లో ఇవన్నీ రాకముందే తెలుగు వన్ ఛానల్ ఆయన స్టార్ట్ చేసిందే తెలుగు వచ్చిన వాళ్ళతోటి ఇంటర్నెట్తో ఉద్యోగాలు చేయించవచ్చనే, అది ఆ ఎయిమ్ తోటి ఆయన స్టార్ట్ చేశారు. అవును, అది ఆ దిశలో చాలా ప్రగతి సాధించింది. శుభాకాంక్షలు. సందర్భంగా మేము ఈరోజు కలవడం మా అదృష్టం. మీరు ఎలా ఈ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నాకు 2 పుట్టినరోజులు. ఒకటి ఈరోజు బడిలో హెడ్ మాస్టర్ వేసిన పుట్టినరోజు ఇది. ఓకే. ఇంకోటి మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పెద్దగారు ఏమైనా దరిదాపుల్లో పుట్టామంటే అది 23వ తారీఖు అని పెద్దవాళ్ళు అది అన్నారు. సో 23 ఇంట్లో వాళ్ళంతా, కుటుంబ సభ్యులందరూ జన్మదినం అనుకుంటారు. ఈరోజు జన్మదినం అని చెప్పని ప్రభుత్వం దీని ప్రకారం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గృహమంత్రి, స్పీకరు అందరూ ఫోన్ చేసి అభినందించడం అలవాటుగా పడిపోయింది. ఎందుకంటే వాళ్ళకి రికార్డులో ఉండేది జూలై 1 అని. సో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు. అంటే తాతగారి నుంచి మీకు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఉంది చూసారా, అదే నేను ఇందాక మిస్ అయ్యాను. అది ఇప్పుడు మీ దగ్గర నుంచి నెక్స్ట్ జనరేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ సంతోషం. ధన్యవాదాలు.